మతం. దేవుడు అనే కాన్సెప్ట్ మాట్లాడాలి అంటే నాకు తెలిసి తేనె తొట్టుని కదపడమే. చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, రామ్ గోపాల్ వర్మ గారు, బాబు గోగినేని గారు, వీళ్ళ నలుగురికి విపరీతమైనటువంటి ఫాలోవర్స్ ఉన్నారు. ప్రతిదీ కూడా నిజమే కదా నిజమే కదా నిజమే కదా నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది. అవును, ఇందులో ఎవరు తీసుకోవాలంటారు? నేనైతే ఎవరిది తీసుకోవద్దంటాను. జిమ్ చేసేవాడు, ఇది చేసేవాడు, ఇది చేసేవాడు ఖచ్చితంగా వాడు ఆరోగ్యంగా ఉంటాడు, హార్ట్ అటాక్లు రావు అని చెప్పాడు పునీత్ రాజ్కుమార్. ఆయన పోయాడు. కరెక్ట్గా ఆయన పోయిన తర్వాత ఆయన ఫోన్ చేశారు, సార్ ఏంటి సార్ ఇలా అన్నారు, మరి ఇలా వచ్చింది ఏంటంటే, మీ విద్యార్థులు 2001, 2002 నాటి విద్యార్థులు, 2022 నాటి విద్యార్థులు హిరోషిమా నాగసాకి అంటుండగానే గూగుల్లోకి వెళ్ళిపోయి సెర్చ్ చేసేసి నీకన్నా నాకే ఎక్కువ తెలుసు కదరా. సోషల్ మీడియా వచ్చింది, దాన్ని వాడుకోవాలి అనేది ఒకటైతే దాన్ని వాడుకోవటం మూలాన నీలో ఉన్నటువంటి హ్యూమన్ ఎబిలిటీస్ పోతున్నాయి కదా. ఓయో రూమ్ అనే కాన్సెప్ట్ని అసలు ఈ భారతదేశంలోకి ఎప్పుడు తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు, ఆ కొంచెం అసలు ఎవడు ఊబరు, ఓలా, లేకపోతే స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవి ఎలా పనిచేస్తాయో తెలుసుకో. తాబేలు ఆకారంలో ఒక ఆశ్రమం కట్టబోతున్నట్టు మీరు, నిజమా? నిజమే. అసలు మీ దినచర్య గురించి చెప్పండి ఒకసారి. 17 న్యూస్ పేపర్లు చదువుతాను. బిజినెస్ లైన్, బిజినెస్ స్టాండర్డ్, ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్, ఎకనామిక్ టైమ్స్, ట్రిబ్యూన్, డైలీ గార్డియన్, మింట్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్. మీరు మాట్లాడేటప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి బాడీ లాంగ్వేజ్ కూడా అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటుంది. ఓకే, ఏంటంటారు, ఎందుకని ఆయన ప్రభావం మీ మీద అంత పడింది? యాక్చువల్గా సీతారామ శాస్త్రి గారితో నాకు పరిచయం అరౌండ్ 2000 సంవత్సరం, అంటే వాటికి 22-23 సంవత్సరాల కిందట. నేను హాస్పిటల్ అంటే అంబులెన్స్లో వెళ్తున్నప్పుడు పాడుకున్న పాట విలువైన నిండు ప్రాణం మిగిలి ఉండడం ప్రధానం. ఐ డ్రీమ్ వీక్షకులకి నమస్కారం. మనకి బాగా రాసేవాళ్ళు చాలామంది తెలుసు, అలాగే బాగా మాట్లాడేవాళ్ళు కూడా మనకు తెలుసు. డ్రామాటిక్గా అద్భుతంగా రాస్తూ అంతే స్థాయిలో డ్రామాటిక్గా మాట్లాడగలిగే వాళ్ళు మనకి చాలా అరుదుగా ఉంటారు. అలా ఉన్న వాళ్ళల్లో మొత్తం వెతికి చూస్తే ఈ మధ్యకాలంలో ఇప్పుడు ప్రస్తుతం మాధ్యమాల్లో మనకి నిత్యం కనిపిస్తూ చాలా అద్భుతంగా మాట్లాడుతూ భావ వ్యక్తీకరణ చేస్తూ ఓ పక్క నుంచి గొప్ప గొప్ప రచనలు కూడా చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు సిట్టింగ్ విత్ సిరాశ్రీకి అతిథి. వారి పేరు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే, స్వాగతం సిట్టింగ్ విత్ సిరాశ్రీకి. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా, మొత్తానికి ఇప్పటికీ మీరు సమయం ఇవ్వగలిగారు. థ్యాంక్ యూ. మీతో ఇంటర్వ్యూ అంటే అసలు ఏ విషయంతో మొదలెట్టాలి, ఎటు నుంచి మొదలెట్టాలో కూడా అర్థం కాని పరిస్థితి అండి. ఎందుకంటే సముద్రాన్ని ఏ పక్క నుంచి ఏదాలో అర్థం కాదు, కానీ ఎక్కడో ఒక్కడి నుంచి మొదలు పెట్టాలి కాబట్టి, ఏదో ఒక టాపిక్ మీద మొదలు పెట్టాలి కాబట్టి ఎందుకో తక్కువ వస్తున్నది మైండ్లోకి. అసలు దేవుడు, మతం, దీని మీద ఇప్పుడు సమాజంలో కూడా చాలా రకాలుగా ఉన్నాడని కొంతమంది, లీడర్ని కొంతమంది, అలాగే మతం అనేటువంటిది ఉన్మాదం అని కొంతమంది, లేదా చాలా అవసరం అని కొంతమంది, ఈ విధంగా భిన్న పార్శ్వాల్లో చాలా ఉత్కృష్టంగా మాట్లాడుతున్న వాళ్ళు, చెబుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ విషయాన్ని మీరు ఎలాగా విశదీకరిస్తారు, విశ్లేషిస్తారు? యాక్చువల్గా దేవుడు అనే కాన్సెప్ట్ మాట్లాడాలి అంటే నాకు తెలిసి తేనె తొట్టుని కదపడమే. దాన్ని క్లుప్తంగా ఉన్నాడో లేడో అని చెప్పేసినా కూడా ఒకటి కాంట్రవర్సీ మాట పక్కన పెడదాం, బట్ మనం సరైన కాన్సెప్ట్ని మాత్రం వ్యూవర్స్కి ఇవ్వలేకపోతాం. కాబట్టి దాన్ని చాలా సింపుల్గా క్లుప్తంగానే చెబుతూనే కొంచెం వివరంగా చెప్తా. దేవుడు ఉన్నాడు, ఆదుకుంటాడు అనే నమ్మకస్తులు ఒకటి, అసలు దేవుడే లేడు ఇదంతా ట్రాష్ అనేవాళ్ళు ఒకటి. దేవుడు ఉండొచ్చు,
ఉండకపోవచ్చు. ఆయనతో మాకేంటి సంబంధం? ఆయన పనిది ఆయన చేసుకుంటాడు, మా పనిది మేము చేసుకుంటాం. ఇది ఒకటి. నేను యాక్చువల్గా ఈ మూడింటికి చెందిన 4వ రకం. అది యాక్చువల్గా పాయింట్. కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అనేది ఎలా వచ్చింది అన్నప్పుడు, ఒకటి అత్యంత ప్రాచీన కాలంలో మన చుట్టుపక్కల ఉన్న అన్నీ కూడా అన్ఇమాజినబుల్గాను అంటే అనూహ్యం అంటాం, అర్థం కాని విధంగా ఉండే ఒకానొక, ఇవాళ కూడా మనం చాలా విషయాలు అర్థం కావు, అప్పట్లో అసలు అర్థం కాని, రాత్రి అయింది చీకటి పడింది, ఇవాళ మనకి తెలుసును ఏదో సూర్యుడు పశ్చిమాన ఉదయించడాలు అస్తమించడాలు ఇదంతా. అప్పట్లో తెలియదు. రాత్రి చందమామ, వెన్నెల, కారణం తెలీదు, వాన, ఉరుములు, మెరుపులు, చిన్న చిన్న భూకంపాలు, పుష్పాలు విచ్చుకోవడాలు, పంట పండడాలు, పండు విచ్చుకుని గేళ్ళకి రాలడాలు, ఇవన్నీ అత్యంత క్యూరియాసిటీతో కూడి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన చిన్నపిల్లలాగా 6 నెలలు 7 నెలలు కొంచెం 1.5 year వరకు పిల్లలు అన్నిటినీ చూసి చాలా ఎగ్జైట్ అవుతుంటాడు. అలాంటి ఎగ్జైట్మెంట్ తోటి కూడిన ఆదిమ మానవుడికి నేను కాకుండా సంథింగ్ ఇంకోటి ఏదో ఉంది అనే ఒక తత్వం ఏర్పడింది. ఆ తర్వాత క్రమంగా ఈ నమ్మకాన్ని సైన్స్ అనేది ఏం చేస్తుందంటే క్వశ్చన్ చేసి దాని వెనకాల ఉన్న లాజిక్ని ఆన్సర్గా చెప్తుంది. అందుకనే నేల మీద పడే పండు ఎందుకు పడింది అనే దాన్ని అర్థం చేసుకోనంత వరకు పైన ఎవరో దేవుడు ఉన్నాడు అనుకుని ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే నేల మీద పడిందో న్యూటన్ లాంటి వాళ్ళు ఎందుకు పడింది అనే క్వశ్చన్ చేయడం ద్వారా దాని వెనకాల లాజిక్ అనుకోవడం జరిగి ఉండాలి. ఈ ప్రాసెస్లో చాలా సింపుల్గా చెప్పాలి అంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ తనకు తెలియని పజిల్స్ లాంటి సామాజిక పరమైన, ప్రాకృతిక పరమైన, భౌగోళిక పరమైన అన్నింటినీ అర్థం చేసుకునే క్రమంలో అర్థం కానప్పుడు ఆదిమ మానవుడు పెట్టుకున్న పేరు దేవుడు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నాకు ఈ ప్రకృతి అంతా సహకరిస్తోంది అనుకున్నప్పుడు థ్యాంక్స్ గివింగ్ అనేది స్టార్ట్ అయింది. నాకు సూర్యుడు లేకపోతే నేను బతకలేను. రాత్రంతా నేను పడుకున్నాను, పొద్దున లేచాను, రాత్రంతా నేను చీకట్లో ఉన్నాను, ఏమీ కనిపించలేదు. మార్నింగ్ లేచేసరికి ఇదిగో ఈ సూర్యుడు నాకు ఏమంటామంటే వెలుగునిస్తున్నాడు. కాబట్టి మనం మామూలుగా శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోక రక్షామణి దైవ చూడామణి, ఈ సూర్యుడు దేవుడయ్యాడు, వాన దేవుడయ్యాడు, అలాగే సముద్రం, నేల. భరతముని నాట్యశాస్త్రంలో సముద్ర వసనీదేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని రాశారు. నా పాదం ఓ తల్లి నీకు తగులుతోంది, దండం పెడుతున్నాను అని. అంటే నేలను కానీ, నిప్పును కానీ, వానను కానీ, ఎవ్రీథింగ్ చుట్టుపక్కల ఉన్న ప్రకృతిలో ఉన్న ప్రతి అంశాన్ని మానవుడు చూసి తాను పొందుతున్న సహాయానికి కృతజ్ఞతగా చెప్పినదే థ్యాంక్స్ గివింగ్లోంచి వచ్చింది దేవుడు అనేది. ఇక 3వది, మామూలుగా ఇద్దరు పడుకున్నారు, రాత్రి అయింది, పొద్దునకి ఇద్దరు లేచారు ఓసారి, మళ్ళీ పడుకున్నారు, పొద్దునకి ఇద్దరూ లేవలేదు, ఒకడే లేచాడు. ఇంకొకటి ఫిజికల్గా మాత్రం మామూలుగానే ఉన్నాడు, కానీ ప్రాణం అనేది మాత్రం పోయింది. పడుకున్నప్పుడు మనిషి శవమో తెలియదు, మనిషో తెలియదు లేచేంత వరకు. అలాంటి ఏదో తెలియని ప్రాణం, ఎందుకు పోతుందో తెలియని ప్రాణశక్తి, ఇది ఎక్కడికి పోతుందో తెలియని ఒక పజిల్, ఇందులోంచి బహుశా దేవుడు అనేవాడు నాకు ప్రాణాన్ని మరణాన్ని ఇస్తున్నాడనే ఒకానొక నమ్మకం దేవుడు అనే కాన్సెప్ట్ పుట్టడానికి కారణమైంది. నేను ఇప్పుడు చెప్పిందంతా ఆంథ్రపాలజీ, హిస్టరీ ఇలాంటి వాటిని అర్థం చేసుకున్న ద్వారా, ఆర్కియలాజికల్ సంబంధించిన అంశాలను చదవడం ద్వారా నేను చెప్పాను తప్ప ఏదో క్యాజువల్గా 4 ఏదో కాకమ్మ కబుర్లు కాదు. అదే ఇప్పటిదాకా మీరు చెప్పిన దాంట్లో ఎక్కువగా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంశాలు కొన్ని చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు ఇదే గ్రీక్ మైథాలజీలో అపోలో అని, మరొక చోట మిత్ర అని, ఎగ్జాక్ట్లీ అదే సేమ్ మిత్ర అనేటువంటిది మన మళ్ళీ సనాతన ధర్మంలో కూడా అదే పేరుతోటి, అలాగే మాయన్ సివిలైజేషన్లో మరొక పేరుతోటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాచీన నాగరికతల్లోనూ సన్ గాడ్ ప్రత్యక్ష దైవం కింద తీసుకున్నారు. ఎగ్జాక్ట్, ఈవెన్ ఎర్త్ కూడా. అంటే ఇది ఎర్త్ను కూడా ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ఇది మనిషి అనేటువంటి వాడి ఆలోచనతోటి పంచభూతాలలో దైవాన్ని చూడటం
అనేది వాడికి ఎగ్జాక్ట్లీ. ప్రాకృతికంగా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు భలే పాయింట్ చెప్పారు. గ్రీక్, మెసపటోమియన్ అంటే ఇరాన్, ఇరాక్ లాంటివి, ఈవెన్ చైనా, ఇండియా, ఒక 5-6 ఇవాళ మనం చెప్పగలిగిన ప్రపంచ పటంలో 5-6 దేశాలు మాత్రమే అత్యంత ప్రాచీనమైన చరిత్ర కలిగి ఉన్నాయి. మిగతావన్నీ తర్వాత పుట్టినవి. అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, తర్వాత పుట్టినవి. అబోరిజన్స్ ఎప్పటి నుంచో ఉన్నారు. బట్ చారిత్రకంగా చూసినప్పుడు అంటే మీరు గ్రీక్ మైథాలజీలో కానీ, కొంతవరకు జపనీస్ మైథాలజీలో కానీ, ఇంకా చైనీస్ మైథాలజీలో కానీ, మెసపటోమియన్ మైథాలజీలో కానీ, ఇండియన్ మైథాలజీలో కానీ సమానమైనవే ఉంటాయి. యాక్చువల్గా అవన్నీ చెప్పుకుంటే వెళ్దాం, మన టైం సరిపోదు కాబట్టి. కానీ మనకి మామూలు 10th క్లాసు లేదా ఇంటర్మీడియట్ ఎన్సీఆర్టీ పుస్తకాలు లేకపోతే హిస్టరీ పుస్తకాలు ఉంటాయి. అవి చదివితే తెలిసిపోతుంది. మన ఇక్కడున్న ఏవైతే వేదాల్లో వాటిలో ఉన్న పదాలు ఉంటాయో అవే ఇతర మెసపటోమియన్ కావచ్చు, మరో చోట కానీ ఉండే పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అవే స్థానం అక్కడంటే ఇక్కడ ఇంకో ఇలా పదాలతోటి. అంటే అటు తిరిగి ఆదిమ మానవుడు ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రకృతిని దైవంగా తలవడము అనే ఒక కాన్సెప్ట్, దైవం, దాంట్లోంచి మతం, దాంట్లోంచి విగ్రహారాధన, దాంట్లోంచి పూజలు పునస్కారాలు అవన్నీ రావడానికి కారణమైంది. వేదాల్లో చెప్పబడిన, ఉపనిషత్తులో చెప్పబడిన, ఆ తర్వాత పురాణాల్లో చెప్పబడిన క్రమంగా ఒక పాయింట్ చెప్పే క్రమంలో, ఉదాహరణకి భలే ఉందిరా స్వీటు అని అన్నాను నేను. మీ ఇంటికి వచ్చాను, నేను స్వీట్ తిన్నాను. ఇంకో ఫ్రెండ్తో చెప్పినప్పుడు స్వీటు మాధుర్యాన్ని అనుభవించాను. ఇంకొకటికి ఎలా చెప్పాలంటే స్వీట్ బాగుంది అంటున్నాను. వాడికి అర్థం కావట్లేదు. వాడికి అర్థం కావాలంటే పుల్లారెడ్డి స్వీట్లా ఉంది, లేదా ఇంకొకలా ఉంది, లేదా ఆకారం రంగేసి లేదా బొమ్మేసి గీసి చూపించి ఎలా ఉంది అని ఏవి చెప్పాల్సి ఉంటుంది. అందులో దైవం అనే కాన్సెప్ట్ ఎలా ఉంది అనే దానికి సంబంధించి చెప్పలేనప్పుడు నెక్స్ట్ జనరేషన్స్లో ఏం చేశారంటే దానికి ఒక విగ్రహాన్ని అందించారు. ఈలోగా జనాలు ప్రొలిఫరేషన్ అంటాం, పాపులేషన్స్ ఎప్పుడైతే మైగ్రేట్ అవుతాయో వాళ్ళు స్థానికమైన వాటికి అడాప్ట్ అవుతారు. ఆ స్థానికమైన వాటికి అడాప్ట్ అయినప్పుడు క్రమంగా మూల విశ్వాసానికి స్థానికమైన కల్చర్ని యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తారు. అప్పుడు కొంతకాలం పోయేసరికి ఇది వేరు అది వేరు, ఇది వేరు అది వేరు అని ఉంటుంది. అందుకనే మీకు నార్త్ ఇండియాలోని శివుని పూజిస్తారు, సౌత్ ఇండియాలోని పూజిస్తారు. కానీ ఇక్కడ పూజించే విధానం వేరు, అక్కడ పూజించే విధానం వేరు. తెలంగాణలో పూజా విధానం వేరు, ఆంధ్రాలో పూజా విధానం వేరు, రాయలసీమలో పూజా విధానం వేరు. పెళ్ళి అనేది కూడా తెలంగాణలో వేరు, ఆంధ్రాలో వేరు, రాయలసీమలో వేరు, తమిళనాడులో వేరు. ఒక్కొక్క చోట ఒక్కొక్క కల్చర్ స్థానిక సంప్రదాయాలతో వస్తుంది. మూలం మాత్రం ఒకటే. శాస్త్రం అదే, ఆచరణలు మారుతుంటాయి. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే మూలం ఒకటి అయ్యి ఆచరణ మారిందో, మన ఆచరణ మాత్రమే చూస్తే మూలాన్ని చూడలేం. అప్పుడు ఆచరణ మీద మాత్రమే మన కన్ను ఉంటుంది. అక్కడే మన అనవసరమైన ఏదో సంకుచిత స్వభావాలు స్టార్ట్ అవుతాయి. నేను వేలుతోటి చందమామను చూపించగలను, స్కేల్ తోటి చందమామను చూపించగలను. కానీ చూసేవాడు చూపు చందమామ మీద కాకుండా వేలు మీదో స్కేల్ మీదో ఉంటే కనిపించేవన్నీ కూడా ఏదో అర్ధ సత్యాలు అంటాం, అవే కనిపిస్తాయి. అందుకని నేను ఏమంటానంటే అసలైన సత్యాన్ని చూడగలిగి ఉండాలి, ఆ అసలైన సత్యాన్ని చెప్పగలిగి ఉండాలి. బాగుందండి. ఇప్పుడు అసలైన సత్యం దగ్గర ఎందుకు ఆపానంటే, మనకి ప్రధానంగా నలుగురు ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. చాలామంది ఉన్నారు, చాలా రకాలుగా వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. నలుగురు: చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, రామ్ గోపాల్ వర్మ గారు, బాబు గోగినేని గారు. వీళ్ళ నలుగురికి విపరీతమైనటువంటి ఫాలోవర్స్ ఉన్నారు. నాలుగు భిన్న ధృవాలు. బాబు గోగినేని గారు, రామ్ గోపాల్ వర్మ గారు ఒకలా కనిపిస్తున్నా వాళ్ళిద్దరు ఒకటి కాదు, రెండు భిన్న ధృవాలు. చాగంటి గారు, గరికపాటి గారు ఒకరాగా వాళ్ళిద్దరు మనకు కనిపిస్తున్నా వాళ్ళవి భిన్న ధృవాలు. ఎవరిది ఫాలో అవ్వాలి? ఇప్పుడు నాబోటి వాడికి నలుగురిది బాగానే ఉంది అనిపిస్తుంది. నాలుగు సందర్భాల్లో, వేరువేరు సందర్భాల్లో వాళ్ళు ఆర్టికులేట్ చేసే విధానానికి ప్రతిదీ కూడా నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఎవరు తీసుకోవాలంటారు? నేనైతే ఎవరిది తీసుకోవద్దంటాను. నేను ఇందాక నేను 3 రకాలైన వారిని చెబుతూ మామూలుగా అక్కడ పేర్లు ప్రస్తావించలేదు. నేను దేవుడు ఉన్నాడనే నమ్మకం చాగంటి గరికపాటి గారు లాంటి వాళ్ళు, దేవుడు లేడనే నమ్మకం రామ్ గోపాల్ వర్మ, బాబు గోగినేని గారు లాంటి వాళ్ళు, ఎండమూరి వీరేంద్రనాథ్ లాంటి వాళ్ళు,
దేవుడు ఉన్నాడా? ఉంటే ఉండండి, ఆయన పని ఆయనది, నా పని నాది. బట్ ఉన్నాడనే నమ్మకం. ఈవెన్ పూరి జగన్నాథ్ గారు కూడా కొన్ని మ్యూజియంస్లో చెప్పాడు ఆయన, దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ మనందరికన్నా సూపర్ పవర్ ఉందని. నేను యాక్చువల్గా ఈ మూడింటిని కూడా నమ్మను. ఇప్పుడు ఈ నలుగురిని తీసుకుంటే క్వశ్చన్ చేసి ఒక రేషనల్ అవుట్లుక్ గుడ్డిగా చేసేయకు, దాన్ని ఆలోచించు, దాని వెనకాల ఉన్న లాజిక్ని పట్టుకో, హిస్టరీని చదువు, జాగ్రఫీని చదువు, రేషనాలిటీని చదువు. ఏటీ కోవూర్ లాంటి వాళ్ళు అందించింది కావచ్చు, ఎంఎన్ రాయ్ లాంటి వాళ్ళు అందించింది కావచ్చు. కొంచెం అప్రోచ్ నువ్వు క్వశ్చనింగ్ తోటి వెళ్ళు. తెలుగులో త్రిపురనేని రామస్వామి చౌదరి లాంటి వాడు రాసిన నాటకాలు చదివినా కూడా నీకు ఆ అప్రోచ్ వస్తుంది. ఇదంతా బాబు గోగినేని లాంటి వారి యొక్క అప్రోచ్. క్వశ్చన్ వితౌట్ హ్యావింగ్ ఏ లాజిక్, డోంట్ బిలీవ్ అన్నెసర్లీ. వీలైతే బిలీఫ్ సిస్టమ్ని మార్చుకో. దాంతోపాటు ఆయన పర్టికులర్గా చెప్పేది మానవతావాదం అంటారు. ఎగ్జాక్ట్లీ. ఎంఎన్ రాయ్ ద బెస్ట్ హ్యుమానిటిజం దానికి. అంటే ఇప్పుడు చూడు, మనిషి చేసిన రాయి రప్పకు మహిమ కలదని సాగి మొక్కుతూ సాటి మనిషిని మాత్రం హీనంగా చూస్తావేమిటి అని చెప్పి గురజాడ అప్పారావు గారు ఒకటి రాస్తాను. నువ్వు సృష్టించిన ఈ రాయినేమో దేవుడు అంటున్నావు. పామునకు పాలు చీమకు పంచదార మోయు ప్రాక్తనంబైన ఈ నేలలో పుట్టిన కర్మభూమిని జనించిన చోట సాటి మనిషిని మాత్రం పట్టించుకోమంటారు గుర్రం జాషువా. అలా అర్థం చేసుకున్న క్రమంలో ఇందాక నేను చెప్పినట్టుగా బాబు గోగినేని మానవతావాదంతో చూడండి. ఇక 2, ఇవన్నీ ట్రాష్ అబ్బా, కొట్టిబారాయి. దానికి వీలైతే ఒక చిన్న కాంట్రవర్సీ అందించి క్వశ్చనింగ్ డిస్కషను ఏదో వచ్చేలా చేయి, అంతకుమించి నాకు అవసరం లేదు అనేది ఆర్జీవీ బ్యాచ్. ఇంకోటి కూడా ఉంది దాంట్లో కూడా. ఆర్జీవీ బ్యాచ్ కంటే కూడా ఆర్జీవీ అనేటువంటి దానికి చూస్తే బాబు గోగినేని గారిదేమో ఆయన మానవతావాదం, ఇది ఎడ్యుకేషన్, ఎన్లైటన్మెంట్, ఇవన్నీ ఆయన చెప్పేది. ఈయన చెప్పేది ఏంటంటే షెల్ఫిష్నెస్, ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ. అంటే యాక్చువల్గా ఏంటంటే నా సెల్ఫిష్నెస్ తోటి నేను చేసే క్రమంలో నువ్వు నాకు హెల్ప్ అవుతావంటే నేను నీకు సహాయపడతాను, తద్వారా నువ్వు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అవును, ఆ చైన్ రియాక్షన్ కంటిన్యూస్ అనేటువంటిది ఇక్కడ ఫిలాసఫీ. అవును, చారిటీకి కంప్లీట్ అగైనెస్ట్. అయితే ఏంటంటే ఇక్కడ మనం దేవుడు అనే కాన్సెప్ట్ని మాట్లాడుకుంటూ వస్తున్నాం కాబట్టి మన అయాన్ రాడ్ వైపు, ఆబ్జెక్టివిజం వైపు, సెల్ఫిష్ వెళ్లకుండా ఇటువైపుకి డిస్కషన్ మనం పరిమితం చేద్దాం. ఇంకా చాగంటి గారు పూర్తి పౌరాణిక తత్వంతో ఆ కళ్ళజోడు మాత్రమే 21st సెంచరీని కూడా చూస్తారు. అవును, ఈ 21st సెంచరీలో జరుగుతున్న వాటిని కర్ణుడికో ఇంకొకరికో యాడ్ ఆన్ చేస్తూ ఇవ్వడం అనేది గరికిపాటి. నేనేమంటానంటే, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, నేను రామాయణము మానవ సంబంధాలు అని చెప్పి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన ఉపన్యాసాల నోట్స్ రాసుకున్న వాడిని, జయప్రకాష్ నారాయణ గారు కానీ లేకపోతే బాబు గోగినేని లాంటి వాళ్ళు కానీ ఎప్పుడైనా ఏదైనా ఉపన్యాసాలు వేటి మీద మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఒక మంచి సైంటిఫిక్ పాయింట్ని కనుక చెబితే వాటిని నోట్స్ రాసుకున్న వాడిని. నేను ఈవెన్ అలాంటి నోట్స్లు కూడా నేను ఇంటర్వ్యూకి ఇవాళ తెచ్చాను సరదాగా. అంటే అంత దాదాపు 20-30 బుక్స్ ఉంటాయి నా దగ్గర. అలా వాట్ ఐ వాంట్ టు కన్వే, ఎవరి వే వాళ్ళది, ఎవరి అనుభవం వాళ్ళది, ఎవరి యొక్క సింథసిస్ అంటాం అంటే సంశ్లేషణ, తాను తెలుసుకున్న దాన్ని, తాను నేర్చుకున్న దాన్ని తన అనుభవాల్లోంచి రంగరించి ఇది సత్యం అని ఎవరికి వాడుకు అనుకుంటా. నేనేమంటానంటే ఎవరైనా కానీ ఇంకొకళ్ళు ఫాలో అవ్వద్దు. అది సినిమా ఫీల్డ్ అయినా సరే, రాజకీయం ఫీల్డ్ అయినా సరే, ఆధ్యాత్మిక రంగమైనా సరే, దేవుడి గురించి అయినా సరే, సోషల్ సర్వీసెస్లో అయినా సరే, ఆ మాటకు వస్తే ఎడ్యుకేషన్లో అయినా కానీ నువ్వే. నీ ఫింగర్ ప్రింట్ ఎలాగైతే ఇంకొకరికి లేవో, ఆ లేకపోవడం కేవలం ఇవాళ బతికున్న వాళ్ళలో మాత్రమే కాదు, నీ ఊరిలో ఉన్న వాళ్ళది మాత్రమే కాదు, ఇంతకు ముందు ఈ ఫింగర్ ప్రింట్స్ లేవు, ఈ తర్వాత ఈ ఫింగర్ ప్రింట్స్ రావు. అంతలాగా యూనిక్ పర్సనాలిటీ నువ్వు కాబట్టి దయచేసి ఎవరిని బ్లైండ్గా నమ్మకం. మరి అప్పుడు ఎలా దివిటి ఇలాగ ఒకసారి ఏదో ఇలా ఉపన్యాసం ఇస్తుంటే ఒక ఆయన బ్యాంక్ మేనేజర్ ఒక ఆయన అడిగారు, సరే ఎవరిని ఫాలో అవ్వద్దని మీరు అంటున్నప్పుడు మరి ఎట్లా, మరి నాకు తెలియాలి కదా రూటు. కరెక్ట్. ఇప్పుడు నేను మీ ఇంటికి రావాలి అంటే మీరు గూగుల్ మ్యాప్ ఇచ్చారు, నేను దాన్ని ఫాలో అవ్వనంటే ఎట్లా? కనీసం మీకైనా ఫోన్ చేయాలి, లేదా పక్కనే ఉన్న పాన్ షాప్ వాళ్ళు అడగాలి కదా. అంతగా వెతుక్కుంటూ వచ్చాయంటే
అందుకు నేను ఏమంటానంటే ఇప్పుడు 3 చెప్తాను నేను. దానికి చెప్పడానికి చాలా సింపుల్ అంటే వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగిపడక వివరింపదగను కానీ కళ్ళ నిజము తెలిసిన మనుషుడెపో నీతిపరుడు మహిళ సుమతి. అన్నీ విను, నోట్సులు రాసుకో, బ్రెయిన్లోనూ నోట్స్లోనూ వాడు అది వాడాలి. వాళ్ళందరివి విను, అర్థం చేసుకో, నీ సొంత లాజిక్ని అప్లై చేయి. నీ సొంత లాజిక్ అంటే ఫస్ట్ చెప్పాలంటే వినడం, 2 చదవడం, 3 ఆలోచించడం. ఇవాళ మనిద్దరం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, 4 పేర్లు తీసాం. మనిద్దరం 4 పేర్లు తీయడం అనే దాని వెనకాలేమో ఒక సదాశయం ఉంది. కానీ ఇప్పుడు ఆ 4 అభిమానులు మనిద్దరిగా తాట తీస్తాం. మనం కేవలం పేర్లే తీసాం. కానీ నేనేమంటానంటే విను, చదువు, ఆలోచించు. వినడము అనేది ఎందుకు చేయాలి అంటే వాళ్ళ అభిప్రాయాలు నీకు తెలియాలి. చదవడం అనేది ఎందుకు తెలియాలి అంటే నీకు ఒక అభిప్రాయం ఏర్పడాలి. ఈ రెండింటి తర్వాత ఆలోచించి ఎందుకు చేయాలి అంటే కొత్త మార్గం నువ్వు ఇవ్వగలగాలి. ఈ 3 క్రమంగా చేయకపోతే ఏదో సద్గ్రంథ పఠనము సత్సాంగత్యము అని ఆదిశంకరాచార్యుల వారు 1 by 1 ఏం చేస్తే నీకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని చెప్తారు, అంటే సత్యం వైపు వెళ్ళడం కోసం. అలా నేనైతే ఏమంటానంటే ఇవాళ సగం చదివినా, సగం మాట్లాడినా, సగం అర్థం చేసుకున్నా మన జీవితాల్లో ఇలా సగం ఉండిపోతాయి. ఆ సత్యం వైపు వెళ్ళగలిగే ఒకానొక నేర్పరితనం, దానికి ఒక ఓపిక, మీరు ఏ కారణం చేతనైనా నా అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తుంటే దాన్ని సౌహృదయంలో స్వీకరించగలిగినంత సంస్కారం, నేను ఏదైనా మీ యొక్క అభిప్రాయాన్ని కనుక తప్పు అని చెప్పేటప్పుడు నా మాటల్లో సంస్కారంతో కూడిన భాష, ఇవన్నీ ఉంటే యాక్చువల్గా వెళ్తాం. మీకు ఈవెన్ ఆదిశంకరాచార్యుల వారు లాంటి వాళ్ళ చరిత్ర చూసినా, ఈవెన్ ఆధునిక యుగంలో ఉన్న జిడ్డు కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళ మాటలు చూసినా చెప్పేది అదే, ఏకం సత్ విప్రా బహుదా వదంతే. ఉపనిషత్తులో చెప్పింది అదే, సత్యం ఒకటే, పండితులు వివిధ విధాలుగా చెప్పారు అని. తన కాలంలో ఉన్న ఓ పక్కన ద్వైతం, ఇంకో పక్కన ఇతరతర మతాలు, ఓ పక్కనేమో అప్పటికే వస్తున్న అనేకమైన హైందవేతర మతాలు, ఇలాంటి ఒకనొక పరిస్థితుల్లో సంఘం చీలిపోతున్నప్పుడు 2గా కనిపిస్తున్నది 2 కాదు 1 అని చెప్పే ప్రయత్నం చేసిన సామాజిక కార్యకర్త మనందరికీ ఆధ్యాత్మికవేత్తగా కనిపిస్తున్న ఆదిశంకరాచార్య. ఆదిశంకరాచార్య ఎందుకు మొత్తం కాలినడక పాదయాత్ర చేశారు, ఎందుకు పీఠాలు పెట్టారు, ఆ సిద్ధాంతం పేరే అద్వైతం అని ఎందుకు ఇచ్చారు అంటే ఇంత వెనకాల ఉంది. దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు అందులోంచి వచ్చే వివిధ మతాలు ఎవరు చెప్పినా ఏం చెప్పినా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మెడిసిన్లో కాంపోజిషన్ అదే ఉంటుంది, బ్రాండ్ నేమ్ మారచ్చు. పెరాసిటమాలే, దాన్ని పెరాసిప్ అని ఒకళ్ళంటే డోలో అని ఒకళ్ళంటే ఇంకోటి ఏదో ఇంకోటి క్రోసిన్ అని ఇంకొకళ్ళంటే అంటున్నారు. ఎలాగైతే లోపల ఉన్న ఇంగ్రీడియంట్ మారడం లేదో అలా అందరూ చెప్పేది ఒకటే. నేను అందులో ఏమన్నా నమ్ముతానంటే ఏ మతం అది క్రిస్టియానిటీ అయినా సరే, ఇస్లామిక్ అయినా సరే, బౌద్ధమైనా సరే, జైనమైనా సరే, జొరాస్ట్రియన్ అయినా సరే, సిక్ అయినా సరే, హైందవమైనా సరే, ఏదైనా సరే, ఏ మతమైనా సరే, ఏ దేశమైనా సరే, ఏ రాజ్యాంగమైనా సరే, ఏ మత గ్రంథమైనా సరే సాటి మనిషిని తక్కువ చేసి చూడమని చెప్పదు. ప్రకృతికి హాని కలిగించమని చెప్పదు. చేసే క్రమంలో ఇందాక నేను చెప్పాను జాగ్రఫికల్ అడాప్టేషన్స్ ఉంటాయి. ఆ జాగ్రఫికల్ అడాప్టేషన్స్ని బట్టి ఆచారాలు మారతాయి. ఆ జాగ్రఫికల్ అడాప్టేషన్స్ని బట్టి ఆచారాలు మారతాయనే సత్యం గ్రహిస్తే ఆ జాగ్రఫీని, ఆ కల్చరల్ కాంట్రిబ్యూషన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అప్పుడు మనం విమర్శించడం కన్నా ఒక కంప్లీట్ పిక్చర్ అర్థం చేసుకోగలుగుతాం. దాన్ని నేను ఇంకోలా ఏం చెప్తానంటే, ఉదాహరణకి మీరు ఇక్కడ కూర్చున్నారు, నా ముందు కూర్చున్నారు, మన వెనకాల గోడ ఉంది, కానీ గోడ వెనకాల ఒక రూమ్ ఉందని, ఆ రూమ్ వెనకాల ఇంకొక స్ట్రీట్ ఉందని, ఆ స్ట్రీట్ తర్వాత జూబ్లీ హిల్స్ ఉందని, ఆ తర్వాత ఇంకోటి ఏదో ఉందని మీకు తెలుసు, ఎందుకంటే అవన్నీ తిరిగారు కాబట్టి. 6 నెలల అబ్బాయిని కానీ లేదా 1.5 years 2 years ఒక చంటి పాపను కానీ తీసుకురండి, ఇదే ప్రపంచం. గోడ తర్వాత ప్రపంచం ఉందని తెలుసుకోలేని చంటి పిల్లల్లా మనం ఉండిపోకూడదంటే గోడలను చీల్చుకుంటూ వెళ్ళాలి. చర్మచక్షువులతో కాకుండా, అంటే మామూలు కళ్ళతో కాకుండా మనోనేత్రంతో చూడగలగాలి. దానికి ఓపెన్ మైండ్ ఉండాలి. ఓపెన్ మైండ్ ఉండాలి. బుక్ కూడా ఓపెన్ చేసి ఉండాలి. బాగుంది సార్. అయితే ఇప్పుడు దాకా మీరు చెప్పిన దాంట్లో నేను 2 పదాలు పట్టుకుంటున్నా. సద్గ్రంథ పఠనం, సత్సాంగత్యం అని 2 పదాలు వాడారు మీరు. ఆ సత్ అనే దానికి నిర్వచనం ఒక్కొక్కళ్ళు ఒకలా ఇస్తారు. ఇందాక అనుకున్నటువంటి ఆ 4 పేర్లే చెప్పుకుందాం మనం, అంటే మనకి బ్రాడర్గా అర్థం కావడం కోసం. సత్ అనేటువంటిది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి. ఒక
ఒక మత గ్రంథమో లేకపోతే ఆచార వ్యవహారాలు చెప్పేటువంటి ఒక మనుస్మృతో ఇంకోటో ఏదన్నా కావచ్చు, అది వీళ్ళల్లో కొంతమందికి సత్తు కాదు, కొంతమందికి అవ్వచ్చు. అవును. అలాగే ఒకానొక సెల్ఫిష్నెస్ని ప్రబోధించే, ఒక ఆబ్జెక్టివిజాన్ని ప్రబోధించేటువంటి ఒకానొక పుస్తకం ఈ నలుగురిలో ఒకళ్ళకి సత్, అవును, మిగతా వాళ్ళకి కాదు, కాకపోవచ్చు. అవును. సో అందువల్ల ఈ సత్ అనే దాన్ని మనం ఎలా నిర్వచించాలి, ఎలా తీసుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి? యాక్చువల్గా పదాలకి సరైన అర్థం, పదం ఏ ప్రయోగంలో వాడతారు అనే ఒకానొక లాజిక్, అంటే లింగ్విస్టిక్స్ అంటాం మనం, భాషా శాస్త్రం అంటాం. దాంతో కనుక మనం కొన్ని చదివగలిగితే అప్పుడు చాలా విషయాలకి అర్థాలు ఈజీగా అర్థమవుతాయి. టెంపుల్ అనే ఇంగ్లీషు పదానికి గుడి అని అర్థం ఉంది, కణితి అని అర్థం కూడా ఉంది. ఇట్లా ఒక్కొక్క పదానికి ఇప్పుడు మనం చెప్పుకుంటూ వెళ్తే కొన్ని వందలు ఉంటాయి. మామూలుగా అయితే దాన్ని న్యూయాన్సెస్ అనే ఆంగ్ల పదంతో చెప్తారు. ఎందుకు ఇంత నేను మళ్ళీ మీరు అడిగిన దానికి చెప్పకుండా ఉపోద్ఘాతం చెప్పానంటే, సత్ అంటే వేరు, నిజం వేరు. సత్ అంటే ఉన్నది అని, వాస్తవం అంటే ఫిజికల్గా కనిపిస్తున్నది అని. కానీ నిజం అంటే నా వైపు నుంచి చూసేది అని, దృక్కోణం మాత్రమే, పెర్సెప్షన్. మనందరికీ కొన్ని పెర్సెప్షన్స్ ఏర్పడతాయి. నిన్నో మొన్న మీరే అన్నట్టున్నారు, మనకి అభిప్రాయాలు ఉంటాయి, సత్యాలు ఉండవు. అదే ఆన్సర్ దీనికి. అందుకని ఏమవుతుందంటే నిజ అంటే నైజా అంటే నా వైపు నుంచి అని అర్థం. నా వైపు నుంచి చూసేది నాకు నిజం, మీ వైపు నుంచి చూసేది మీకు నిజం. అక్కడ ఒక తాడు ఉంది, అది ఒకరికి పావులా కనిపిస్తోంది, అతనికి అది నిజం. నాకు అది ఏదో పొట్లకాయ ఏదోలా కనిపిస్తోంది, నాకు అది నిజం. అది తాడు, పాము కాదు, అది సత్యం. అది ఫిజికల్గా కనిపిస్తోందా, అయితే వాస్తవభూతమైన సత్యం. ఆదిశంకరాచార్యుల వారు ఒక అత్యద్భుతమైన ఎనాలజీ దీనికి చెప్తారు. యాక్చువల్గా కొండను తీసుకొని నదిలోకి వెళ్ళి నీళ్లు తీసుకొని మనం కనుక గట్టు మీద పెడితే కొండలో నీళ్లు నదిలో నీళ్లు ఒకటే, కొండల్లోకి తీసుకున్నామంతే. ఇది చేస్తున్నప్పుడు, మీరు చేస్తున్నప్పుడు నేను చూస్తే ఈ నీళ్లు ఆ నీళ్లు ఒకటే అని మనిద్దరికి తెలుసు. మనిద్దరం వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా వస్తే ఈ నీళ్లు వేరు ఆ నీళ్లు వేరు అనుకుంటారు. ఇలా మనందరికీ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది వేరు అది వేరు అనుకోవడం గల కారణం ఏంటంటే అసలు సత్యం తెలియకపోవడం. ఇదే కొండను తీసుకెళ్ళి అదే నీళ్లలో మళ్ళీ ముంచేసి దాని కనుక కొట్టేస్తే కొండని, అప్పుడు మట్టి ఏమో కరిగిపోతుంది, నీళ్ళేమో కరిగిపోతాయి. ఏదో విశ్వనాథ సత్యం గారు చెప్తారు. యాక్చువల్గా గోదావరిలో కిన్నెరసాని కలిసినప్పుడు ఇది కిన్నెరసాని నీళ్ళ అది గోదావరి నీళ్ళ అని చెప్పలేమంటారు. అలా మనం ఇదే నీళ్ళు అదే నీళ్ళు, కొండలో నీళ్ళ నదిలో నీళ్ళ అని చెప్పలేం. అందుకని నిజాల నుంచి బయటపడి, నిజాల యజాల నుంచి కూడా బయటపడి ఎవరైతే సత్యం చూడగలిగే సంస్కారాన్ని కలిగి ఉంటారో వాళ్ళు ముందేమో అసలైన తత్వాన్ని చెప్పగలుగుతారు, రెండు ఆనందంగా ఉండగలుగుతారు, వీలైతే ఇతరులకు కూడా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు. ఇంతే. నేను నా యొక్క ఐ థింక్ గత 10 ఏళ్ల దాంట్లో నేర్చుకున్నది ఏదైనా ఉంది అంటే అదే. దీన్ని ఫార్మ్లెస్ థాట్ అని జిడ్డు కృష్ణమూర్తి లాంటి వాళ్ళు చెప్తారు. ఆకార రహితమైన ఆలోచన. ఆయన క్రిస్టియన్నా, ఇస్లామిక్కా, హిందువా, మరొకరా అనవసరం, మనిషి. ఆయన లేదా ఆమె జెండర్ కాదు, మనిషి. డబ్బున్నవాడు లేనివాడు కాదు, మనిషి. అంటే మనం కనుక చూడగలిగితే, మనిషి తత్వాన్ని మాత్రమే చూడగలిగితే, ఏదో మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, అలా మనిషిని కనుక మనం చూడగలిగితే మనం ఏమవుతుంది అడ్వాంటేజ్ అంటే దేనికి చలించం, దేనికి మనం ఉప్పొంగిపోం, దేన్ని మనం ఎక్కువగా తీసుకోం, దేన్ని తక్కువగా తీసుకోం. ఇదంతా సాధన ద్వారా వస్తుంది. వెంటనే వస్తుందంటే కాకపోవచ్చు. ఏదో భగవద్గీతలో అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసైన తు కౌంతేయ వైరాగ్యేణ చగృహ్యతే అంట.
బాబు అంత ఈజీ కాదు ఇంత సాధన చేయడం. అయితే నీకు రెండే రెండు ఉన్నాయి. ఒకటేమో అభ్యాసం చేయాలి, అంటే ప్రాక్టీస్ చేయి, లేకపోతే వైరాగ్యం తీసుకుని వైరాగ్యంలో కలిసిపో. అది ఎలాగూ చేయలేకపోతే ప్రాక్టీస్ కొంతవరకు. ఇప్పుడు జనరల్గా ఒకటి చెప్తుంటారండి, నువ్వు అదా ఇదా 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 అని చెప్పి నువ్వు ఊరికి కన్ఫ్యూజ్ అవ్వకు, నీకు నచ్చిన దాన్ని పట్టుకుని వెళ్ళిపో ముందరికి అని జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఇస్తారు. అంటే ఇది ఈ పర్టికులర్గా ఇది ఎక్కడ చెప్పారంటే ద్వైతమా అద్వైతమా అన్నటువంటి గొడవ వచ్చినప్పుడు చెప్పినటువంటి సందర్భం ఇది అన్నిటిగా మామూలుగా మనం చెప్తూ ఉంటాం. అలాగే వేళ్లల్లో మళ్ళీ అగైన్ ఇక్కడికే వస్తున్నాను, ఇది మళ్ళీ అర్థం కావటం కోసం. నాకు ఇది నచ్చింది, నేను దాన్ని పట్టుకుని వెళ్ళిపోదాం అని చెప్పి బ్లైండ్గా వెళ్ళిపోవాలా, లేదు వీళ్ళే చెప్తున్నారు కూడా చూసి విని ఇది అది తేల్చుకోలేక ఎక్కడికి వెళ్ళలేక సొంత ఆలోచన అందరికీ అంత అంత ఉండదు, ఉత్కృష్టంగా ఉండదు, ఇదో అదో తేల్చుకోలేటువంటి వాడే ఎటు వెళ్ళలేక అలా ఆగిపోతున్నాడు. సో ఇది కరెక్టా? ఎందుకంటే ఇక్కడ మరొకటి, వీళ్ళేమో ఈ భావజాలం రిగ్రెసివ్ అంటారు, వీళ్ళు ఈ భావజాలం రిగ్రెసివ్ అంటారు. సమాజానికి ఇది చేయటని వీళ్ళు, ఇది చేయటని వీళ్ళు అంటున్నారు. ఇది దీన్ని ఎలా సాల్వ్ చేయాలి ఈ పర్టికులర్ రిడిల్ని? యాక్చువల్గా ఇక్కడ చాలా సింపుల్ ఈక్వేషన్ ఏంటంటే, ఒక వ్యక్తి ఒక హాస్పిటల్కి వెళ్ళాడు. ఆయన డాక్టర్ గారు సరిగ్గా చూడలేదు. కట్ సీన్ నెంబర్ 1. ఓకే. ఇదే వ్యక్తి బ్యాంక్ మేనేజర్, బ్యాంకు చాలా పెద్ద మేనేజర్. ఎవరో ఒక అతను వచ్చాడు, పోనీ అదే డాక్టర్ అనుకుందాం. ఈ మేనేజర్ సరిగ్గా చూడలేదు. కట్ సీన్ నెంబర్ 2. సీన్ నెంబర్ 3లోకి వెళ్దాం. వీళ్ళిద్దరికి గొడవ జరిగింది. లాయర్ల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరిని సరిగ్గా చూడలేదు. సీన్ నెంబర్ 3. ఆ లాయర్ గారికి ఎప్పుడో చిన్న ఆపరేషన్ సంథింగ్ చేయాల్సి వచ్చింది, ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, సరిగ్గా చూడలేదు. సీన్ నెంబర్ 4. నేను ఏమని చెప్పదలుచుకున్నానంటే, ప్రతి ఒక్క వ్యక్తి తాను ఏ పని చెయ్యాలో చేసేటప్పుడు మానవీయ స్పృహను కనుక పెట్టుకుంటే, మానవీయ స్పృహ అంటే పెద్ద పదం కాదు. నాకు తెలిసి మానవతావాదం అనే పెద్ద పదం వాడలేదు, సమాజ సేవ అనే పెద్ద పదం వాడలేదు, లేకపోతే ఇంకా ఏమి వాడలేదు. మానవీయ స్పృహ అంటే అండర్స్టాండింగ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. మన దగ్గర మాట్లాడుకుంటున్నాం, ఉదాహరణ కూడా కెమెరామెన్ ఉన్నారు, ఆయన నిలబడే ఉన్నారనుకుందాం మొత్తం ఇంటర్వ్యూ అయ్యేంతవరకు. ఒక్కసారైనా మద్దరం హాయిగా కాలు కాలేసి కూర్చున్నాం, ఆయన బాబు నిలబడి ఉన్నాడే అని మొత్తం మన ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఒక చిన్న షేక్ హ్యాండ్, బలి చేశారండి అని ఒక చిన్న నవ్వో చిందిస్తే మానవీయ స్పృహ. ఓ డాక్టర్ గారు తన దగ్గరికి వచ్చిన పేషెంట్స్ని విసుక్కుంటూ కాకుండా నవ్వుతూ మాట్లాడితే మానవీయ స్పృహ. నేనేమంటానంటే, నలుగురైనా ఎంతమంది అయినా ఎవరు ఏం చెప్పినా ఈ మానవీయ స్పృహను కనుక మిస్ అయితే అది ఏదైనా రెగ్రెసివే, ఉంటే ఏదైనా అగ్రెసివే, ఓన్లీ ఏదైనా ఇంతకు మించి ఏం కాదు, ఓన్లీ మానవీయ స్పృహ ఉన్నంతలో దానికి మనం కొంచెం అంటే మెథడలాజికల్గా మాట్లాడాలి కాబట్టి నేనేమంటానంటే, మొత్తం మనందరికీ ఏది లేకపోతే బతకలేం. ఒక్కసారి లాజికల్గా ఆలోచిస్తే నాకు తెలిసి మనందరం ఏది లేకుండా బతకలేం అని ఒక పాజ్ ఇచ్చి, ఒక సైలెన్స్ అలా ఇచ్చి, ఇంకా 3, 2, 1 అని మనందరం కనుక ఆగితే వ్యూవర్స్ కూడా, ఆడియన్స్ కూడా అవును నిజంగానే కదా, ఏది లేకపోతే బతకలేం అంటే నాకు తెలిసి డబ్బు లేకపోతే బతకలేం. ఇక ఏమీ లేకపోయినా నాకు తెలిసిన ఈ అంచనా మేరకు డబ్బు లేకపోతే బతకలేం. డబ్బు విషయానికి వస్తాను నేను. 1 మినిట్ ఇక్కడ కూడా చెప్తారు, చెప్పండి. డబ్బు లేకుండా బతకలేం. అందుకు నేనేమంటానంటే, ఈ ప్రపంచానికి సమాజ సేవ అంటే ఏంటి అంటే ఏం కాదు, తీసుకున్న డబ్బుకి న్యాయం చేయడమే అంతే. నాకు పిలిచి ఇంకేం లేదు. అదే పనేనా? అది ఏ పని అయితే నువ్వు చేస్తున్నావో ఆ పనిని తీసుకున్న డబ్బుకి సేవ చేయడమే. అంటే దాని అంటే ఏది చేయాలో చేయడమే, అదే పెద్ద సేవ. అందులో బిజినెస్ ఈజ్ సర్వీస్, సర్వీస్ ఈజ్ బిజినెస్ అంట. నువ్వు బాగా చేయబోయే అదే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నాడు, చక్కగా నువ్వు ప్లాట్లు అమ్ముతున్నప్పుడు ధర్మబద్ధంగా అమ్ము. ధర్మం అనే పెద్ద పదం వద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నువ్వు ఎలా అమ్మాలో అలా అమ్ము, లీగాలిటీతో అమ్ము. నువ్వు ఒక్కసారి ఇది అమ్ముతున్నప్పుడు అవతల వాడికి అన్యాయం చేస్తే
వాడిని తలకాయ కొట్టో వాడికి అన్యాయం చేసో డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా నువ్వు ఇంకొక చోట ఇదే అనుభవించాల్సి రావచ్చు. ఎందుకంటే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే నిన్నేదో చేయొచ్చు. అంటే ఉదాహరణ చెప్తున్నాను, నా ఉద్దేశం. ఇంకో చోటికి వెళ్తే ఒక పోలీస్ స్టేషన్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, తాడి ఎక్కేవాడు ఒకడు ఉంటే వాడు తలదన్నేవాడు ఇంకోటి ఉన్నాడని సామెతలాగా. దీన్నే కదా కర్మ సిద్ధాంతం అన్నారు. కర్మ సిద్ధాంతం అంటే పెద్దగా ఆలోచించి దానికోసం పూర్వజన్మ మరుజన్మలు కర్మలు సత్కర్మలు దుష్కర్మలు ఏదో మనకు ప్రాయశ్చిత్తాలు, లేకపోతే కనుక మనకు మీకు తెలిసే ఉంటుంది మనకి ఏదో ఆగామి కర్మలు, ఇలాంటి సంచిత కర్మలు, అవేమి కాదు. సింపుల్, నువ్వేం చేస్తావో అది వస్తుంది. దాని పెద్ద ఆశ్చర్యం ఏముంది? అలా అర్థం చేసుకోగలిగినప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తి ఆ బాధపడుతుంటే ఆ బాధకు నువ్వు కారణమైతే ఆ బాధను కలగకుండా చేయడమే కదా మానవీయత అంటే. అదే కదా పురాణాలు చెప్తున్నాయి, అదే కదా బైబిల్ చెప్తుంది, అదే కదా ఖురాన్ చెప్తుంది, పునః అదే కదా అందరూ చెప్తున్నారు, అదే కదా ఎంఎన్ రాయ్ చెప్పిన మానవతావాదము. ఎలా చెప్పినా నువ్వు నలిగిపోవద్దని చెప్పడమే కదా అయ్యన్ రాయ్ చెప్పిన ఆబ్జెక్టివ్సమేనా. నువ్వు నలిగిపోవద్దని చెప్తావు తప్పించి కానీ ఎదుటివాడిని నలిపేయమని చెప్పట్లేదు కానీ. కరెక్ట్. ఎదుటివాడిని నలిపేయమని చెప్పట్లేదు. దాని కూడా కారణం తెచ్చు మళ్ళీ డీవీటీ అయిపోతాను భయం తప్పించి కానీ. యాక్చువల్గా మీరు నమ్మరు, నేను ఏమన్నానంటే ఒక అతను బాగా ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఉన్నాడు, అంటే విపరీత ఇన్ఫియారిటీ కాంప్లెక్స్, పిచ్చ అంటే సూసైడల్ సిమ్టమ్స్ కాదు. ఓకే. నన్ను అతను అడిగితే నేను ఇచ్చిన మెడిసిన్ చెప్పమంటానండి. ఐదర్ చూస్తే రామ్ గోపాల్ వర్మ వీడియోలు చూడు, రామోయిజం, లేకపోతే ప్రకాష్ రాజ్కి వీడియోలు చూడు. ముఖ్యంగా ఆర్కే, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ప్రకాష్ రాజ్ మాటలు చూడు. అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉన్నవాడు మరింత ఇన్ఫీరియారిటీలో పడిపోకుండా ఉండాలి అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ డోస్ ఇవ్వాలి. అంతే, కంపల్సరీ. అంతే కదా, స్టెరాయిడ్ అది. స్టెరాయిడ్ అది అంతే. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నవాడికి ఇది ఇవ్వకూడదు. అవును, ఇంతే తెలుసుకోగలిగి ఉండాలి. డోసేజ్ ఇది మందే, అది మందే, అది మంది ఇది మంది. నేను అందుకని ఏమంటానంటే ఎవరైనా ఇందులో ఒకటే చెప్తానండి, శివాలయంలోనూ శివ ఉంది, శివ వైన్స్లోనూ శివ ఉంది, రెండు ఎదురెదుగా ఉన్నాయి. శివాలయంలోకి వెళ్తావా, శివ వైన్స్లోకి వెళ్తావా, కామన్గా ఉన్న శివ తీసుకుంటావా, నీ ఇష్టం. ఇక్కడ ఎవరికి చెప్పడానికి ఏం లేదు. సదాశివుడో సరదాశివుడో తేల్చుకో, సింపుల్. పాలు తెల్లగానే ఉంటాయి, కళ్ళు తెల్లగానే ఉంటాయి, దేని ఎఫెక్ట్ దాంది తెలుసుకో, సింపుల్ అంతే. గ్రేప్ వైన్, గ్రేప్ జ్యూస్ అదే కలర్లో ఉంటుంది, వైన్ అండ్ అదర్ థింగ్స్ అవే కలర్లో ఉంటాయి, ఏది ఎఫెక్ట్ ఏంటో తెలుసుకో. తల్లి స్త్రీ, భార్య స్త్రీ, చెల్లెలు స్త్రీ, స్నేహితురాలు స్త్రీ, పసివాడు ఈ ముగ్గురిని చూస్తే స్త్రీగానే చూస్తాడు, ఇంకోలా చూడటం. కానీ పెరిగే కొద్దీ, సంస్కారాలు తెలుసుకునే కొద్దీ, సమాజాన్ని అర్థం చేసుకునే కొద్దీ, నాలెడ్జ్ పెరిగే కొద్దీ, అమ్మే ఆమెలోంచే వచ్చావు కానీ అక్కడ ఒకలా ప్రవర్తిస్తావు. అదే స్త్రీత్వాన్ని కలిగిన భార్యతో ఇంకొకలా ప్రవర్తిస్తావు, అదే స్త్రీత్వం కలిగిన చెల్లితో ఇంకొకలా ప్రవర్తిస్తావు. అదే చెల్లి మీ ఇద్దరు చిన్నతనంలో ఒకలా ప్రవర్తించారు, కాస్త ప్యూబర్టీ దాటిన తర్వాత ఇంకొకలా ప్రవర్తించారు, ఆమెకి పెళ్ళైన తర్వాత ఇంకొకలా ప్రవర్తించావు. స్నేహితురాలు స్త్రీయే కానీ ఆమెను చూసే దృక్కోణం వేరు. విచిత్రం ఏంటంటే ఇది మనిషికి మాత్రమే ఉంది, కుక్కకి లేదు, జంతువులకి లేదు. నాకు తెలిసి ఫ్యామిలీ అనే సిస్టమ్ ఏదో ఆస్ట్రేలియాలో ఉండే పెంగ్విన్లకి తప్ప ఎవరికి లేదు, మనుషుల తర్వాత. అందుకని నీకు ఆడేంటో మగేంటో అక్కేంటో చెల్లేంటో భార్య ఏంటో అమ్మేంటో నాన్నేంటో తమ్ముడేంటో బయటవాడేంటో ఇంట్లో వాడేంటో పరదేశీయుడేంటో భారతీయుడెవడో ఎవరు నాకు కావాలి ఎవరు అక్కర్లేదు అనే దాని క్రమంలో నువ్వు తెలుసుకోవాల్సిన ఒకటి ఏంటంటే మానవీయ స్పృహ. ఇంతకుమించి ఏమీ కాదు యాక్చువల్గా. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ఆలోచన అండి, ఈ మనకి అంటే ఈ యొక్క కుటుంబ వ్యవస్థ ఒక మానవుల్లో ఉంది అనేటువంటి కాన్సెప్ట్లో తీసుకుంటే మనం అసలు మన ఈ కులాలు, ఈ మతాలు, ఈ ఆర్డర్లో మనకి ఇప్పుడు పరువు హత్యలు కూడా మనం చాలా జరుగుతూ ఉన్నాయి. మీ కులం ఇది, నా కులం ఇది, వాళ్ళ కులం ఇది, ఇలాగా అంటే మన తాత ముత్తాతలు ఆ ముందు వంశాలు వాళ్ళు చూసుకుని మనం ఇది అని చెప్పి మనం డిఫైన్ అవుతున్నాం.
కానీ అందరికీ మూల పురుషుడు ఆదిమానవుడేగా. అవును, మొట్టమొదటి హ్యూమన్ అంటే మీరే చెప్పాలి, ఆంథ్రోపాలజీ ప్రకారంగా ఎగ్జాక్ట్లీ హ్యూమన్ స్పీసీస్ అనేటువంటిది మన హోమోసాపియన్ అనేది అవును. భూమి మీదకి ఒక దగ్గరే వచ్చిందా లేదా చాలా చోట్ల స్ప్రౌట్ అయిందా ఎట్ ఏ టైం? అంటే బేసికల్గా అయితే అత్యంత ప్రాచీన కాలంలో మరి ఆస్ట్రలోపిథెకస్ అక్కడి నుంచి చూసినప్పుడు ఏదో ఒక ఆఫ్రికన్ కాంటినెంట్ లాంటి వాడు ప్రారంభమయ్యి పరిణామ క్రమంలో వివిధమైన, అంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే మనం ఆంథ్రోపాలజికల్ టెర్మినాలజీ కాకుండా మామూలుగా మాట్లాడాలి అంటే ఒక యానిమల్ నేచర్లోంచి హోమో అంటే మానవ అనే నేచర్లోకి వచ్చినప్పటి నుంచి మన ఆస్ట్రలోపిథెకస్ లాంటి వాళ్ళతో లేదు హోమో సెపియన్, హోమో ఎరెక్టస్, దానికన్నా ముందు హోమో ఎరెక్టస్, హోమో నియాండర్తల్ ఇలాంటి వాళ్ళని మనం చేసుకున్నప్పుడు ఎక్కడైతే ఆ మైగ్రేషన్ జరిగిందో దాన్ని బేస్ చేసుకుని పేర్లు వచ్చినాయి. మైగ్రేషన్ అనేది లోకల్ అడాప్టేషన్స్కి ఉపయోగపడుతుంది. అలా చూసుకున్నప్పుడు ఈ మొత్తం దాంట్లో ఎవరైతే ఇవాళ మనిద్దరం మాట్లాడుతున్న మనిషి అంటున్నామో అతను హోమోసేపియన్ అన్నారు. హోమో అంటే మానవార్థం, సాపియన్ అంటే తెలివైన వాడు, వైజ్ మ్యాన్ అని అర్థం. ఇది యాక్చువల్గా జరిగింది. సో మనందరము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. ఆదిమ మానవుడు అక్కడి నుంచే మనందరం పుట్టిన వాళ్ళం. అలా అనుకున్నప్పుడు మనందరం అన్నదమ్ములమే అవుతాం, అందరి సందేహమే లేదు. ఇప్పుడు మీ డౌట్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఆ హోమియోసాపియన్ అనేవాడు ఫస్ట్ ఒకటి దగ్గర నుంచే మొదలైందా? ఎందుకంటే పరిణామక్రమం జరుగుతుంది. అవును, రకరకాల హోమో ఎరెక్టస్ ప్రపంచం అంతా ఉన్నారు అనుకుందాం. అవును, ఉన్నప్పుడు కొంతకాలానికి ఇక్కడ ఒక వాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి హోమో ఎరెక్టస్ వాళ్ళు హోమోసాపియన్గా మారారా? అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు మారి అంటే వీళ్ళకి అంటే ఈ హోమోసాపియన్కి ఈ యొక్క హోమోసాపియన్కి డైరెక్ట్ సంబంధం లేకుండా ఇలా పరిణామం జరిగిందా? లేకపోతే ఒకడు హోమోసాపియన్గా పుట్టాక వాడి నుంచి వీళ్ళందరూ పుట్టారు? ఎందుకంటే నేను ప్యారలల్ అడగబోతున్నా తర్వాత నేను. ఇది మనకి ఆంథ్రోపాలజీ. మైథాలజీలో మన ఇది స్వారోచిష మనువు, వైవస్వత మనువు, మనువు అనేటువంటి వాడు మూలం. 14 మంది మనువులు. ఇప్పుడు బలాన మన్వంతరం జరుగుతూ ఉంది. నాకు మీరు ఆంథ్రోపాలజీకి మైథాలజీకి ఏదన్నా ఒక ప్యారలల్ బ్రిడ్జ్ ఏమన్నా కట్టి చెప్పగలరా? ఖచ్చితంగా. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఆంథ్రోపాలజీ చెప్పేది సింగిల్ పాయింట్లో చెప్పాలి అంటే మానవుడు అనేవాడు ఫస్ట్ ఒక చోట పుట్టి క్రమంగా మైగ్రేట్ అయ్యారు. ఈ మైగ్రేట్ అవుతున్నప్పుడు ఎక్కడెక్కడైతే వాళ్ళ యొక్క శిలాజాలు మనకి దొరికాయో లేదా వాళ్ళ యొక్క ఎవిడెన్సెస్ మనకు దొరికాయో ఆ లోకల్ నేమ్ వాళ్ళకి పెడతారు. అంటే వీళ్ళ మూలం ఒకటే, మైగ్రేషన్ జరిగింది. మైగ్రేషన్ జరగడంటే ఇంకా సింపుల్ కొంచెం అంటే అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఒక తండ్రికి 5 కొడుకులు ఉంటే 5 తండ్రి అందరూ కలిసి ఉన్న ఊరిలో ఉండడం అనేది ఫస్ట్ స్టేజ్ అయితే, ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరు వెళ్ళిపోవడం అనేదేమో లేటర్ ఆన్ స్టేజెస్ అయితే, ఆ లేటర్ ఆన్ స్టేజెస్లో ఎవరికి వాడు అడాప్టేషన్స్ ఉంటాయి. అమెరికా వెళ్ళిన వాడి యొక్క కుటుంబ వ్యవస్థ ఒకలా ఉంటుంది, ఆఫ్రికా వెళ్ళిన వాడి కుటుంబ వ్యవస్థ ఒకలా ఉంటుంది, తన ఊరిలో ఉన్నవాడి యొక్క కుటుంబ వ్యవస్థ ఒకలా ఉంటుంది, భాష మారుతుంది, కట్టుబాట్లు అన్నీ మారుతాయి, ఎవ్రీథింగ్ మారుతాయి. అలాగే మానవుడు కూడా అంతే. ఇప్పుడు ఇలా మైగ్రేషన్ ఇలాగే జరిగింది. ఇంకా మైథాలజీలోకి వచ్చేసరికి యాక్చువల్గా ఎవ్రీ మైథలాజికల్ దానికి ఆనాటి మానవ పరమైన జాగ్రఫికల్ ఈక్వేషన్స్ ఉన్నాయనేది ఎంత నిజమో, ఇవాళ మనం మైథాలజీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవ్రీథింగ్ సైంటిఫిక్ అనేది మాత్రం రాంగ్. దాన్ని కొంచెం మనం ఎలా చెప్పాలంటే ఎక్స్పాండ్ చేసి చెప్పాలంటే వినాయకుడికి ఏనుగు తలకాయనే ఎందుకు పెట్టాలి? సరే ఇవాళ మనం డిస్కస్ చేస్తామా లేదా మన ఇద్దరి మధ్యన ఉన్న కాన్వర్జేషన్ బట్ ఇది డిఫరెంట్ థింగ్. బట్ నేను వ్యూవర్లకి వినాయకుడికి ఏనుగు తలకాయ ఎందుకు పెట్టాలి? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? పులి, సింహం, బోర్డు ఉన్నాయి కదా. వాట్ ఈస్ ద రీజన్? అంటే ఏమీ లేకుండానే ఆ రోజు మానవుడికి వచ్చిన ఐడియానా? దీన్ని చాలా జాగ్రత్తగా వినండి. దీన్ని మానవుడైన లేదా దేవుడైన ఒక వ్యక్తి మానవ ఆకారం కలిగి కదా, అంటే మన ఫిజికల్ ఆకారమే కదా వినాయకుడు కూడా ఉంటుంది బిగినింగ్లో. సో ఆ దైవతత్వానికి ఏనుగు బొమ్మను పెట్టడం అనేది ఇది పౌరాణం ఏం చెప్తుందంటే, శివపురాణం ఏం చెప్తుందంటే, ఆ శ్లోకాలు ఏం చెప్తున్నాయంటే చాగంటి గారు ఇది ఆనాటి తత్వాన్ని అర్థం చేసుకుని మనం ఏకవింశతి పూజ చేసేటప్పుడు, పత్రి పూజ చేసేటప్పుడు దూర్వాయకం సమర్పయామి అంటున్నప్పుడు, మాచీపత్రం సమర్పయామి అంటున్నప్పుడు ఏమిటి ఈ పత్రాలని తెలుసుకు చెయ్యండి గరిగిపాటి. అవును,
వీటన్నిటి నుంచి టైం వేస్ట్ చేసుకుని అనవసరంగా ఉన్న మానవ జీవిత తర్కాన్ని విడిచిపెట్టవద్దు. ఈ గుళ్ళో వేసే పాలు కన్నా, ఈ విగ్రహం మీద వేసే పెరుగు కన్నా, ఇక్కడ వాడే పూజా సామాగ్రి కన్నా ఆ పళ్ళు తీసుకెళ్ళి బయట ఉన్న భిక్షగాడికి పెడితే మంచిది కదా బాబు గోగినేని. ఈ ఎవడ్రీడి తాలిబాన్లో ఉన్నాడే, అవును, దాని మీద ప్రశ్న అయింది. అవును, అది ప్రశ్న. అవును, అంటే ఆర్జీవీకి ఇంత ఓపిక లేక తాలిబాన్ లాగా ఏమిటి కొడుకు తలకాయనే, అంటే కొడుకు తలకాయనే కత్తిరించేశాడు కాబట్టి శివుణ్ణి పూజించాలా మానాలా, మీ మనోభావాలు దెబ్బతినాలా మానాలా, సరే ఆయన తరపున మన వకాలత పుచ్చేంత సీనికి లేదు. వాట్ ఐ వాంట్ టు కన్వే, మామూలుగా రీసెంట్గా నేను ఆర్జీవి గారితో టెలిఫోనిక్ కాన్వర్జేషన్ మాట్లాడుతున్నా ఒకటే చెప్పాను, సరే ప్రపంచం అంతా మిమ్మల్ని ఎలా చూస్తాను నాకు అనవసరం. ఓకే, మీరు బాగా చదువుకున్న వ్యక్తి, ఫిలాసఫీ చదువుకున్నారు మీరు, వెస్టర్న్ ఫిలాసఫీ ఇంకా బాగా చదువుకున్నారు మీరు. ఆ ఫిలాసఫీని చదువుకున్న మీరు లైఫ్ను ఒక కొత్త కోణంలో చూశారు మీరు. ముఖ్యంగా లైఫ్ని మనందరం అంతా ఎమోషనల్గా చూస్తుంటే ఆయన ప్రాక్టికల్గా చూశాడు. ఇలా ప్రాక్టికల్గా చూడడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఒక అమ్మాయి పెళ్ళైన 6 నెలలకి భర్త చనిపోయినప్పుడు 23 ఏళ్ళు ఎంతో వయసు ఉంటే ఆమె ఎలా తన జీవితాన్ని నిలదొక్కుకోవాలి అన్నప్పుడు నా శివుడు రక్షిస్తాడు అనుకున్నా పర్వాలేదు, నా వెంకటేశ్వర స్వామి రక్షిస్తాడు అనుకున్నా పర్లేదు, బైబిల్లో ఒక వాక్యము తీసి వాక్యం రక్షిస్తుంది అనుకున్నా పర్లేదు, ఖురాన్లోంచి ముందుకు వెళ్ళినా పర్వాలేదు, లేదు ఒక తార్కికతతోటి మరణం సహజం నేను ముందైతే పోరాడలే అనుకున్నా పర్వాలేదు, లేదు ఎమోషనల్ అటాచ్మెంట్ లేని డిటాచ్మెంట్ తోటి కూడిన ప్రాక్టికల్గా ఆలోచించగలిగే క్వశ్చన్ చేయగలిగే నేను ఇప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో కాకుండా ఒక కాన్ఫిడెన్స్ జోన్లోకి వెళ్ళాలనుకున్నా పర్వాలేదు. ఇప్పుడు చెప్పిన వాళ్ళల్లో చాగంటి గారినా, గరిగిపాటి గారినా, బాబు గోగినేనా, లేకపోతే ఒక ఆర్జీవినా, ఎవరిని తీసుకున్నా పర్వాలేదు, తీసుకున్న దాంట్లో ఏది నీ మనసుకి ఒక ఊరట ఒక ధైర్యం ఇస్తుందో. ఎగ్జాక్ట్లీ. ఇంకా చెప్పమంటారా, నిన్ను మనిషిగా నిలబెట్టేటప్పుడు వీళ్ళలో ఎవరిని తీసుకున్నా పర్లేదు. వెళ్ళాలి అనుకున్నది కనుక నీకు ప్రయాణం ఏదైతే గమ్యస్థానం నీకు తెలిస్తే, ఒకరు ఓలా అయితే ఇంకొకరు ఊబర్. నేను వాళ్ళని తక్కువ చేయటం లేదు, మాధ్యమాలని చెప్పడం నా ఉద్దేశం. ఆ మాటకు వస్తే ఏదైనా మాధ్యమమే అని చెప్పడం నా ఉద్దేశం. అట్లా బాగుంది సార్. ఇప్పుడు దీంట్లో వీళ్ళల్లో సైన్స్, స్పిరిచువాలిటీ రెండింటిని అడ్రస్ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే సైన్స్ పేరుతోటి ఒక అడ్రస్, స్పిరిచువాలిటీ పేరుతో ఒక అడ్రస్. మనకు ఒక కొటేషన్ ఉంది, స్పిరిచువాలిటీ స్టార్ట్స్ వేర్ సైన్స్ స్టాప్స్ అని. అవును, సైన్స్ ఎక్కడైతే అయిపోతుందో అక్కడి నుంచి స్పిరిచువాలిటీ మొదలవుతుంది. అవును, అంటే తెలిసినది ఓకే, తెలియని ఏదైతే ఉందో తెలియనిదంతా స్పిరిచువాలిటీ, తెలిసిందంతా సిద్ధాంతం, సైన్స్, తెలియనిదంతా వేదాంతం. దానికి ఇది ఒక్కొక్క రూపం. ఇప్పుడు ఈ ప్రాసెస్లో సైన్స్ కరెక్టా, స్పిరిచువాలిటీ కరెక్టా అని మిమ్మల్ని ప్రశ్న అడిగాను అనుకోండి, మీరేం చెప్తారు? నేను యాక్చువల్గా రెండు కరెక్ట్ అంటాను. రెండింటిని అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకా గొప్ప దూరం వెళ్తారంటాను. ఇది మీరు యాదృచ్ఛికంగా అడిగారో లేకపోతే చాలా గొప్ప ప్రశ్నల్లో ఒకటిదని మాత్రం చెప్పగలను. అందులో ఇవాల్టి జనరేషన్కి వాకాటి పాండురంగారావు గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన దిక్సూచి అని బుక్ రాశారు. ఎవరైనా మన ఇవాళ మాట్లాడుతున్న దీనికి నేను బేస్ అది తీసుకున్నాను కాబట్టి మరింత విస్తరణ కావాలంటే ఆ బుక్ చదవమని చెప్పడం నా ఉద్దేశం. సైన్స్ని, స్పిరిచువాలిటీని బహుశా ఇంతకన్నా బ్లెండ్ చేయలేం అనుకుంటే ఆ బుక్ అది. అబ్బా, అమేజింగ్ బుక్. అసలు ఆయన చెప్పిందంత ఇదే, సైన్స్కి స్పిరిచువాలిటీకి ఎక్కడ ఆ లైన్ గీయాలి, ఎక్కడ గీయక్కర్లేదు అని. ఇప్పుడు ఈ రెండింటిని చాలా సింప్లిఫై చేసి చెప్తాను మీకు. మొదట పుట్టింది స్పిరిచువాలిటీ, తర్వాత పుట్టింది సైన్స్, ఆ తర్వాత ఈ రెండు కవల పిల్లలని తెలిసినాయి, అంతే, అంతకుమించి ఏం కాదు. ఎలాగా అని అడిగితే, లైఫ్ అనేది ఒక మిరాకిల్. అసలు లైఫ్ అనే దానికి లాజిక్ తోటి కూడినవి ఎన్ని ఉంటాయో ఇల్లాజికల్ థింగ్స్ అని ఉంటాయి. ఒకటి, ఎక్కడ పుడతాం తెలీదు, ఎవరికి పుట్టాం తెలీదు, వీళ్ళకి ఎందుకు పుట్టాం ఎవడే సమానం చెప్పలేడు.
ఇప్పుడు మనకి నేను మా నాన్నగారికి కాకుండా నా కుటుంబంలో కాకుండా నేను మెగాస్టార్ చిరంజీవికో చంద్రబాబు నాయుడుకు ఇంకొకరికి పుట్టలేదు కదా, ఏంటి మరి ఈ లాజిక్ ఏంటి? నో వన్ కెన్. అలాగే మరణం, ఎక్కడ పోతాం, ఎప్పుడు పోతాం, ఎలా పోతాం ఎప్పటికీ తెలియదు ఇక్కడ. ఈ రెండూ కాకుండా ఇంకోటి ఉంది, పెళ్ళి. అవును. పెళ్ళి అనేది పెళ్ళితో పాటు పుట్టే పిల్లలు ఎలా ఉంటుందంటే మీకు ఆశ్చర్యపోతారు. పెళ్ళి మనం ఒక అమ్మాయిని చూస్తాము, ప్రేమించాము, ఆమెనే పెళ్లి చేసుకుంటాము. అప్పుడు ఏమనుకుంటామంటే కాళ్ళు ఎగరేసి నేను సాధించాను అనుకుంటాం. కానీ దాని వెనకాల ఉన్న అనూహ్యమైన భావాలు కొన్ని వందలు ఉంటాయి. లైఫ్ అంతా మనకి అర్థమవుతున్నట్టుగా అనిపించే అర్థం కాని ఒక పజిల్. అంటే సైంటిఫిక్గా కనిపించేటువంటి స్పిరిచువాలిటీ ఇది. ఎగ్జాక్ట్లీ. సైన్స్ అనిపిస్తుంది కానీ కాదు. అంటే అర్థమైనవన్నీ సైన్స్ అకౌంట్లో వేస్తాం, అర్థం కానివన్నీ స్పిరిచువాలిటీ అకౌంట్లో వేస్తాం. ఎగ్జాక్ట్లీ. దీనికి ఒక చిన్న చెప్తాను సార్, ఒక ఎగ్జాంపుల్. మన ఈ మధ్యన అంటే చాలా పాపులర్ యాక్టర్ పునీత్ రాజ్కుమార్ ఆయన పోయాడు. ఆయన మంచి ఫిట్నెస్ ఫ్రీకు, జిమ్ డైలీ చేయటం, అంత ఫిట్నెస్ అంతా కూడా. ఒక డాక్టర్ నాకు ఆయన పోవటానికి ఒక 6 నెలల క్రితం కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయాలి, రోజు జిమ్ చేయాలి, ఏరోబిక్స్ చేయాలి, జాగింగ్ చేయాలి, అలా చేసిన వాడికి ఎవరికి కూడా ప్రాబ్లమ్స్ రావు ఖచ్చితంగా. తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ. సో జిమ్ చేసేవాడు, ఇది చేసేవాడు ఖచ్చితంగా వాడు ఆరోగ్యంగా ఉంటాడు, హార్ట్ అటాక్లు రావు అని చెప్పాడు ఒక కార్డియాలజిస్ట్. ఒక ఆయనగా ఇన్ జనరల్గా చెప్పాడు. అంటే ఏదో ఒక మామూలు కన్వర్జేషన్లో ఏ హార్ట్ అటాక్ వచ్చినా ఏదో వచ్చినా కూడా ఒక సెడేటరీ లైఫ్ వల్ల వస్తుంది అనేటువంటిది ఆయన చెప్పడం. కరెక్ట్గా ఆయన పోయిన తర్వాత ఆయన ఫోన్ చేశారు. మీరా? సార్ ఏంటి సార్ ఇలా అన్నారు, మరి ఇలా వచ్చింది ఏంటంటే అన్నీ మనం సైంటిఫిక్గా చెప్పలేమండి, కొన్ని తెలియని ఉంటాయి అన్నాడు ఆయన. అంటే అంత గంటాపదంగా మెడికల్ సైన్స్ పరంగా చెప్పిన ఆయన కొన్ని ఉంటాయండి, మేము దాన్ని ఇడియోపతిక్ అంటాము అన్నాడు ఆయన. ఆ పదం ఉంది వాళ్ళకి దాంట్లో. కారణం తెలియనితనం కూడా ఉంది మెడిసిన్లో. అవును. ఇది నాకు అంటే నాకు అనిపించింది, ఇప్పుడు సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ అక్కడక్కడే ఉన్నాయి అంతే రెండు కూడా. మీరు ఇందాక అన్నట్టు తెలిసిందేమో సైన్స్ అకౌంట్, బాగా చెప్పారు. దీనికి యాక్చువల్గా మామూలుగా లైఫ్ అంతా ఒక ఇన్సిడెంట్స్ తోటి కూడి ఉంటుంది. సో మనిషి హోప్ని కలిగి ఉండేందుకే అనేనండి. ఇవాళ సైకాలజీ చెప్పినా, ఒకప్పటి గురువులు చెప్పినా, ఎడ్యుకేషన్ చెప్పినా, ఏదైనా. 2 థాట్ ప్రాసెస్ అనేది జంతువులు ఉండవు. రిట్రీవింగ్ లాంగ్వేజ్ ఇట్లాంటి కొన్ని ఎబిలిటీస్ జంతువులు ఉండవు. సో మానవుడు అనేవాడు ఈ క్రమంలో ఈ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఆలోచించడం, నవ్వడం, మాట్లాడడం, భాష, సాహిత్యం ఇవన్నీ తెలుసుకున్నవాడు మనిషి. నేనేమంటానంటే పోతన భాగవతంలో పాదయుగ్మము తోడ పశువుగాక అన్నట్టుగా 2 కాళ్ళు ఉన్న పశువురా నువ్వు అంటాడు. అలా ఈ ఎబిలిటీ మనిషికి కావలసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ లేనివాడు 2 కాళ్ళు ఉంటే ఉండవచ్చు, కానీ మనిషి కాడు. మనిషిని మనిషిగా చేసేందుకే ఇవన్నీ. ఒక రూల్స్, రెగ్యులేషన్స్, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్. మార్నింగ్ లే అంటుంది, అదేంటి ఆధునిక కౌన్సిలర్ కూడా అది చెప్తున్నారు కదా, 5 o'clock లేనైనా బాగా చదువు. మరి వేదాంతము, ఆధ్యాత్మికతో, మతము, మీరు ఏ పురాణము ఏ పేరు చెప్తే కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్జుల కర్తవ్యం. ఆ పదం చూడండి, యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ అవర్ డ్యూటీస్ బికాస్ ఆఫ్ దట్. తొందరగా లేరాబాయ్. అది రాముడికి రామాయణంలో చెప్పిన ఆధునిక రాముడు మంచి బాలుడని ఈ పిల్లాడికి చెప్పిన ఈక్వేషన్ ఒకటే. అయితే ఇక్కడ నాదొక సందేహంతో కూడిన ప్రశ్న. ఇప్పుడు ఉత్తిష్ట నరసార్దుల రాసిన కాలానికి, అలాగే రాముడు మంచి బాలుడు అనే పాఠం వచ్చే కాలానికి కూడా, పాఠం రూపంలో వచ్చే కాలానికి కూడా కరెంటు లేదు. కరెంట్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు. అంటే రాముడు మంచి బాలుడు, పొద్దున్నే లేవాలి అనేటువంటివన్నీ చెప్పే పాఠాలు నాకు తెలిసి మా తాతగారు చిన్నప్పటి నుంచి చెప్తున్నారు. మా తాతగారు చిన్నప్పుడు ఖచ్చితంగా కరెంట్ లేదు. కరెంటు లేని రోజుల్లో వచ్చినటువంటి పాఠాలు, సుప్రభాతాలు, ఇవన్నీ కూడా. ఎందువల్ల సూర్యోదయం ఫస్ట్ చెప్పారు మీరు, మీ మొట్టమొదటి జవాబు
సూర్యుడు ఉదయించడంతో లైట్ ఆన్, అవును స్విచ్ మన చేతుల్లో లేదు, అవును లైట్ ఆఫ్, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అవును సో ఆయన ఆ సూర్యుడు ఉన్నటువంటి ఆ సూర్యుడి యొక్క వెలుతురు ఉన్నంత వరకే నువ్వు ఏ పనైనా చేయగలవు. అవును తొలినాళ్లలో ఫైర్ కూడా కనిపెట్టలే, అవును నిప్పు కూడా. అవును నిప్పు కనిపెట్టినా నువ్వు ఏం చేసినా కూడా దీపం వెలిగించుకోగలవు తప్ప ఫ్లడ్ లైట్ వేయలేవు అవును సూర్యుడిలాగా. సో నువ్వు పొలం దున్నాలన్నా ఏ పని చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా వెళ్తురు ఉన్నప్పుడే. కాబట్టి ఆ రోజుల్లో ఉత్తిష్ట అని చెప్పి నానా హంగామా చేసి దేవుడి దగ్గర నుంచి మనిషి దాకా అందరిని లేపటమే సరిపోయేది. ఇప్పుడు కరెంట్ వచ్చాక 24/7 మనకి సూర్యుడి యొక్క వెలుతురు మనతో పాటు ఉన్న నేపథ్యంలో పొద్దున్న లేవనవాడు మంచి పరుడు ఎందుకు కాకపోతాడు? చాలా 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 నేను దీనికే అంటే మీరు చెప్పిన దాన్ని సపోర్ట్ చేస్తూ మళ్ళీ డిసప్రూవ్ చేస్తాను. చూడండి, మార్నింగ్ ఎర్లీగా లేవడం వల్లనే వీడు గొప్పవాడవడం అనేది నా లాజిక్ కాదు. ఆయుర్వేదం తెలిసిన ఎవరైనా కఫము, వాతము, పిత్తం అనే 3 శరీర ధర్మాల్లో కఫధర్మము కలిగిన వాడు, అది కఫధర్మముడు పెద్ద పదమేమో మాదేం కాదు. కోల్డ్ ఏదైనా కాస్త ఐస్ క్రీమ్ తింటే జలుబు చేసేవాళ్ళు, ఫ్రూట్స్లో ఆ సిట్రస్ ఫ్రూట్ పడినోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా కఫ దోషంతో ఉన్నారని అర్థం. అంటే ఎక్కువగా ఫ్లమ్ ఫార్మ్ అవుతుంది ఇన్ ద మెడిసినల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే. వాళ్ళేమీ ఎర్లీగా లేవలేరు, నువ్వు లేపుదామన్నా. సో వాళ్ళకి అది వర్తించదు. అందుకని నేను తెల్లారగట 5ంటికే లేచిన వాళ్ళు లేదా 3ంటికే లేచిన వాళ్ళు మంచి బాలుడు అంటలేదు నేను. ఇది లాజిక్ నెంబర్ 1. నువ్వు ఎప్పుడూ లే, దట్ ఈస్ నాట్ మై పాయింట్. కాకపోతే ఎర్లీ బర్డ్ అనే సామెతలాగా నువ్వు తొందరగా లేస్తే నీ సమయాన్ని ఎక్కువ వినియోగించుకోవచ్చు అని చెప్పడం నా ఉద్దేశం. అది చెప్తున్నానండి. వన్ మినిట్ ఓన్లీ 1 మినిట్. అలాగే నీ బయోలాజికల్ క్లాక్ని అర్థం చేసుకోవచ్చు అని చెప్పడం నా ఉద్దేశం. దీని వెనకాల నా అసలు లాజిక్ అది కాదు. ఇప్పుడు చెప్తాను మీకు. ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డి విటమిన్ లోపం అన్నప్పుడు విటమిన్ డికి సంబంధించిన టాబ్లెట్లు 6 వారాలు ఏదో వాడడం లాంటిది ఎలాగైతే ఉంటుందో, దాంతోపాటు డాక్టర్ గారు కూడా చెప్పేది ఏంటంటే వీలైతే మార్నింగ్ ఎర్లీ టైంలో కాస్త ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ సన్ రైజ్ని చూడండి అంటాం. సో ప్రాకృతికంగా మనకు వచ్చే ప్రకృతిలో మీరు ఏదైనా సూర్య ఉదయానికన్నా ముందే లేవడం అంటే సంధ్యావందన సమయం లేవడం అనేది ఒక మెడిసినల్ లేదా ఎనర్జెటికల్ లేదా సోషియో ఎకనామికల్ లేదా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఓరియంటెడే నేను మాట్లాడేది. కఫ దోషం ఉన్న వాళ్ళు మార్నింగ్ లేవరని కూడా నేను చెప్తాను. నేను మాట్లాడుతున్నది పాతకాలం పచ్చళ్ళల్లోలాగా బతకమని కాదు. ఇవాళ ఆధునికంగా ఏ సాంకేతికత అయితే మన చేతిలోకి వచ్చిందో, అది సోషల్ మీడియా అనండి, డిజిటల్ మీడియా అనండి, లేకపోతే ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. నేను రీసెంట్గా ఎవరు ఊరట యాక్చువల్లీ గుర్తు రావట్లేదు నాకు, అంటే వాళ్ళ ఊరిని మనం తప్పట్టడం కాదు, మేము ఇవాళకి కరెంటు సెల్ ఫోన్లు వాడం అని ఆ ఊరు వాడు చెప్పారంటే నేను చాలా బాధపడ్డా. అదే నేను దాన్ని ఎందుకనంటే అదేంటిది కాలంతో పాటు మారాల్సిందే. స్వర్ణకమలం సినిమాలో భానుప్రియాను తండ్రి ఒక చాలా మెల్లగా వెళ్ళే ఒక ఎడ్ల బండిలో వెళ్తూ ఉంటారు. మంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే సింబాలిక్ షాట్ నాన్న మన ఈ జీవితం. అందుకని కాలంతో పాటు మారాలి. సెల్ ఫోన్లు పిల్లలకి ఇవ్వాలంటాను నేను, ఆధునికమైన టెక్నాలజీ పిల్లలకి తెలియాలంటాను నేను. ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, లేకపోతే సరే మొన్నటి వరకు ఉన్న ఏదో దాని పేరు టిక్ టాక్ లాంటిది కానీ, యూట్యూబ్ షార్ట్స్ కానీ ఆడపిల్లలు, మగపిల్లలు, ఏజ్ వచ్చిన పిల్లలు చెయ్యాలంటాను నేను. ఉన్నవన్నీ వాడేయాలంటారు. ఉన్నవన్నీ వాడాలి. అది నేను వాడుకునేంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళొద్దని చెప్పడమే నా ఉద్దేశం, కానీ అసలు వాడొద్దని చెప్పడం మన ఉద్దేశం కాదు. పైగా కాలంతో పాటు మారాల్సిందే. ఇవాళ మనందరూ ఇక్కడ కూర్చుని మాట్లాడుతుంటే ఒక కెమెరా క్యాప్చర్ చేస్తుంటే ఇది ప్రపంచవ్యాప్తంగా అందరూ వినేందుకు అవకాశం యూట్యూబ్ ఇస్తోంది అంటే దాన్ని వినియోగించాల్సిందే. ఇప్పుడు కాలం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అసలు మీ దినచర్య గురించి చెప్పండి ఒకసారి. మీరు కాలాన్ని ఎలాగా మీరు దినచర్య నాది మార్నింగ్ అరౌండ్ 5:36 హరిరాజు లడ్డు వచ్చిన అరౌండ్ 5:36 లేవడం.
5:30 కన్నా ముందు కాదు, 6 తర్వాత కాదు. అయిన తర్వాత సరే కాలకృత్యాలు ఖచ్చితంగా ప్రాణాయామం, మెడిటేషన్ అండ్ వాకింగ్, చిన్న చిన్న ఆనందకరమైన ఎక్సర్సైజులు చేస్తాం. ఇదంతా అయ్యేసరికి అరౌండ్ 7:30, కాస్త అటు ఇటుగానే మాట్లాడేది. ఆ తర్వాత జస్ట్ ఒక్క 15 న్యూస్ పేపర్లు చదువుతాను. 15 బిజినెస్ లైన్, బిజినెస్ స్టాండర్డ్, ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్, ఎకనామిక్ టైమ్స్, ట్రిబ్యూన్, డైలీ గార్డియన్, మింట్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇవన్నీ తెప్పించుకుంటారా లేకపోతే ఆన్లైన్లో? కొన్నింటికి వస్తాయి ఫిజికల్ కాపీస్. తెలుగులో నమస్తే తెలంగాణ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఇలా. కొన్నేమో ఆన్లైన్లో మనం సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ 1 ఇయర్కి తీసేసుకుంటాం, సో ఆన్లైన్లో వస్తాయి. మిగతావన్నీ ఆఫ్లైన్లో మన ఇంటికి వచ్చేవి. అంటే రెగ్యులర్గా హిందూ లాంటివి అయితే ఫిజికల్ కాపీ తెప్పిస్తాం, ఇవి చదువుతాను నేను. చాలామంది అడిగే డౌట్ ఏంటంటే ఇన్ని మార్నింగే అన్నీ చదివేస్తారా అంటే కాదు. చంటి పిల్లాడు అప్పుడే అక్షరాలు నేర్చుకుంటున్న వాడికి మీరు ఇక్కడ ఆలు రాయండి లేదా ఏబీసీలు రాయండి, వాడు దూరం నుంచి చూసి వెంటనే చదివాడు. వాడు అంటాడు. వాడు ఇంకొంచెం స్టేజ్ దాటిన తర్వాత మనం అమ్మ ఇంటికి వచ్చింది అన్నప్పుడు వాడు అమ్మ ఇంటికి అంటాడు. అంటే మొదట్లో అక్షరంతో స్టార్ట్ అవుతుంది రికగ్నిషన్, ఆ తర్వాత వర్డ్ లిమిట్కి వెళ్తుంది, ఆ తర్వాత వాక్య రూపం ఉంటుంది. ఇలా చూసినట్టు చెప్పేస్తాం. నేను మీకు ఏదైనా వాట్సాప్లో మెసేజ్ పెడితే ప్రతి అక్షరం చదవాలి మీరు. ఐ యామ్ కమింగ్ అంటలేదు. అంటే మీరు ఒక్కసారి వాక్యం చూసి చదువుతారు, కొంతమంది పేరాన్ని చూసి చదువుతారు. వివేకానందుడు పేజీనే పుస్తకాన్నే ఒక పేరాన్ని చూస్తే అందులో ఏముందో చెప్పేసేంత కెపాసిటీ వస్తుంది. ఆర్టికల్స్ కూడా హిందూ పేపర్ అయినా ఇంకో పేపర్ అయినా చదివి ఉంటాం కాబట్టి నాకు ఇప్పటికి గుర్తు. మా నాన్నగారు యాక్చువల్గా ఆయన రోజు పేపర్లు చదివే అలవాటు. మామూలుగా క్యాజువల్గా మనం ఏదో చాలా అప్పుడు నేను 10th క్లాస్ అప్పుడు ఉన్నప్పుడు చాలా కష్టపడి ఏదో రాజీవ్ గాంధీ హత్య XYZ మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎల్టీటీ అంటే ఏంటో, శ్రీలంక అంటే ఏంటో కూడా టక్కడమే చెప్పేసేవారు. మనకు ఆశ్చర్యం వేసేది, ఇదేంటిది ఇంకా న్యూస్ పేపర్ని చదవలేదు కదా అంటే ఆల్రెడీ చదివి ఉన్నదానికి ఇవాళ ఇన్సిడెంట్ కొత్త ఏమో తప్ప బ్యాక్గ్రౌండ్ అంతా పాతే సేమ్ అంతే. ఇదంతా అయ్యేసరికి 8:30, 9 అవుతుంది. అక్కడ నుంచి వర్క్ కావచ్చు, ఆఫీస్ వర్క్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే ఈ ఇంటర్వ్యూస్ అని అంటారా, క్లాసెస్ అంటారా, రికార్డింగ్స్ అంటారా, ఎవ్రీథింగ్. నేను ఇప్పుడు ఆన్లైన్లోనే ఐఏఎస్ క్లాసెస్ చెప్తున్నాను, ఆఫ్లైన్ చెప్పడం లేదు. ఓకే. ఆఫ్లైన్ మానేశాను నేను. 2019లో మానాలని డిసైడ్ అయ్యాను. కోవిడ్ వచ్చిన తర్వాత మానడానికి ఒక అవకాశం దక్కిందని ఎలాగో మానేశాను కాబట్టి నేను ఆన్లైన్ మాత్రమే ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే ఆన్లైన్లో కనుక నేను క్లాసులు చెప్తే నాకు టైం ఎక్కువ సేవ్ అవుతుంది. నేను నా అనేకమైన పనులు చేస్తూ క్లాసెస్ కూడా చెప్పవచ్చు, ఎప్పుడైనా రికార్డ్ చేసుకోవచ్చు. అవును. ఆన్లైన్ ఇంకోటి కూడా ఏంటంటే అది ఒక కారణం. అయితే అసలు కారణం ఏంటంటే ఆన్లైన్లో నేను కనుక ఎక్కువ కెపాసిటీ తోటి కూడిన క్లాసులు చెప్తే నేను ఎక్కువ సమాజ సేవ చేయొచ్చు. ఎందుకంటే ఊర్లలో ఉన్నవాళ్ళు, పెళ్ళిళ్ళైన వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు హైదరాబాద్ వచ్చి రాలేని పరిస్థితుల్లో ఇవాళ నేను ఆన్లైన్లో కనుక ఆఫ్లైన్ లాగే చెబితే, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మన ఇద్దరే ఉన్నాం యాక్చువల్గా, కానీ రూమ్ అంతా బద్దలయ్యేలా మాట్లాడుతున్నాను నేను ఆన్లైన్ కూడా ఇలా చెప్తాను. సో ఆన్లైన్లో ఆఫ్లైన్ కెపాసిటీ ఇవ్వడం. అక్కడి నుంచి అలాగా వివిధ క్లాసెస్ కావచ్చు, రికార్డింగ్స్ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, మనుషుల్ని కలవడం కావచ్చు, XYZ కావచ్చు చేస్తాం. నైట్ అయ్యేసరికి 7:30 అయ్యేసరికి టిఫిన్, రాత్రి భోజనం చేయను, టిఫినే చేస్తాను. అరౌండ్ 10:30, 11కి పడుకుంటాను. మళ్ళీ మార్నింగ్ మామూలే. అసలైన కంటి నిండా నిద్ర, కనీసం 7 గంటలైనా మినిమం పడుకుని పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా లైఫ్ని లీడ్ చేస్తూ, ముఖ్యంగా నా నేచర్కి తగ్గ జీవిత విధానాన్ని ఏర్పరచుకుంటూ, తక్కువ తింటూ ఎక్కువ పుస్తకాలు చదువుతూ, నేను కనీసం నాకు తెలిసి ఒక 15 రోజులకైనా కొత్త పుస్తకం చదువుతాను. 15 రోజులకు ఒకటి కొత్త పుస్తకం ఖచ్చితంగా. ఒక కొత్త పుస్తకం 15 రోజులకి ఖచ్చితంగా చదువుతాను. నోట్స్ రాసుకుంటాను. కొత్త వ్యక్తులను ఎవరో ఒకరిని 15 రోజులకోసారి కలుస్తాను.
కొత్త ప్లేస్కి వెళతాను. నేను ఎక్కువగా ఎక్స్ప్లోర్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. నన్ను నేను ఆలోచిస్తూ ఒంటరిగా ప్రయాణం చేస్తూ అప్పుడప్పుడు ఏంటంటే ఉదాహరణకి ఏదో వరంగల్ ఏదో మీటింగ్ పిలిచారు. ఒక 2, 3 పుస్తకాలు కారులో వేసుకుని వరంగల్ మీటింగ్కి వెళ్ళి అక్కడ మనకి తోచిన, ఇదివరకైతే హోటల్స్లో ఉండేవాడిని, ఇప్పుడు కొంచెం మనకి ఆశ్రమాలు అంటే నా ఉద్దేశం వేదాంతపరమైందని కాదు, వేర్ వీఆర్ నాట్ హ్యావింగ్ ద పెద్ద హర్రిబురి వాతావరణం లేని అక్కడ ఒక 1 డే ఉండి 2-3 పుస్తకాలు చదువుకొని మెడిటేషన్ చేసుకుని మళ్ళీ హైదరాబాద్ రావడం. అది ఫ్లైట్లో వెళ్ళిన వైజాగ్, అమృత్సర్, జైపూర్ లాంటివైనా కావచ్చు, లేదా మన దగ్గరలో ఉన్న విజయవాడ, కరీంనగర్, జగిత్యాల, జనగామైనా కావచ్చు. ఇంతే. సింగపూర్ వీరేంద్రనాథ్ గారు ఒకసారి నాకు గుర్తుండి ఆయన చెప్పారు ఒకటి, అంటే ఎవరు సక్సెస్ఫుల్ పర్సన్ అంటే ఎవరు అని అంటే తోచింది చేయగలిగేవాట, ఎవరి పర్మిషన్ అవసరం లేకుండా. ఇవాళ జైపూర్ వెళ్ళాలి అని అనుకుంటే టికెట్ కొనుక్కుని వెళ్ళిపోగలగాలి. అంతే. బాస్ అంటే పర్మిషన్ అడగడానికి బాస్ ఉండకూడదు. డబ్బులు లేవులే వచ్చే వారం చూద్దాం అనేటువంటి ఆ లేనితనం ఉండకూడదు. అంతే. అది వాడు సక్సెస్ఫుల్ అని చెప్పింది ఒక అలా చూస్తే మీరు సూపర్ సక్సెస్ఫుల్. అంతే. కానీ నేను నిరంతరం అసంతృప్తితో ఉంటాను. ఎందుకు? నిర్మాణాత్మకమైన అసంతృప్తి, కన్స్ట్రక్టివ్ డిస్సాటిస్ఫాక్షన్, ఇంకా పెర్ఫెక్షన్, మోర్ పెర్ఫెక్షన్, ఇంకా ఏం తెలుసుకోవచ్చు, దాని వెనకాల ఉన్న ఏదైనా బుక్ కావచ్చు, మరొకటి కావచ్చు. మీరు ఎప్పటి నుంచి చెప్తున్నారు సార్ ఐఏఎస్ క్లాసెస్? 2001 ఆ ప్రాంతం. అంటే అప్పుడు సోషల్ మీడియా లేదు. నాకు నా ప్రశ్న, మీ దినచర్యలో ఎక్కడా కూడా ఇంత సమయం సోషల్ మీడియా మీద వెచ్చిస్తాను అనే మాట మీరు అనలా? అసలు లేదు, నిజంగానే. అయితే ఆన్లైన్లో క్లాసులు చెప్పడానికి సోషల్ మీడియా అనలేము. పుస్తకాలు చదువుతాను అన్నారు. అంటే మీకు ఎప్పటి నుంచో అలవాటైనట్టు ఒక అలవాటు మిమ్మల్ని సోషల్ మీడియా యోగం కబళించాల. ఖచ్చితంగా. అయితే నా ప్రశ్న, మీ విద్యార్థులు 2001, 2002 నాటి విద్యార్థులు, 2022 నాటి విద్యార్థులు, అంటే సోషల్ మీడియా యుగంలో వాళ్ళని చూశారు, లేని వాళ్ళని చూశారు. వీళ్ళకి ఏదైనా తేడా మీరు గమనిస్తున్నారా? అంటే గ్రాస్పింగ్ 200%. ఏ రకంగా ఏ పారామీటర్స్లో ప్లస్లు మైనస్లు ఉన్నాయి అప్పటి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి? భక్తి, శ్రద్ధ అనే పెద్ద పదం మనం వాడితే దాన్ని ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేస్తే ఇంట్రెస్ట్ అండ్ ఫోకస్ అనే రెండింటిని ఇంగ్లీష్లో చెబితే ఆ రెండు ఉన్నవాళ్ళు క్లాసులో 100 మందిలో 90 మందికి ఉండేది అప్పటి స్టూడెంట్స్. ఇప్పుడు అవి లేని వాళ్ళు 100కి 90 మంది ఉండడం ఇప్పటి అంత డ్రాస్టిక్ తేడా ఉంటుంది. అంత ఇవాళ క్లాస్ని వింటున్న స్టూడెంట్స్కి వింటున్న క్లాస్ని వింటున్నప్పుడే ఇంకా నేనేదో హిరోషిమా, నాగసాకి అంటుండగానే గూగుల్లోకి వెళ్ళిపోయి సెర్చ్ చేసేసి నీకన్నా నాకే ఎక్కువ తెలుసు కదరా అనే ఒక ఫోజు పెట్టి వెళ్ళే బ్యాచ్ ఇప్పుడు. మన ఇచ్చిన మెటీరియల్ని వెంటనే ఏ టెలిగ్రామ్ ఛానల్లో డంప్ చేయాలా, ఏ వాట్సాప్ గ్రూప్లోకి డంప్ చేయాలా అని ఆతృత పడే బ్యాచ్. ఒకప్పుడు లైబ్రరీకి వెళ్ళి పుస్తకాన్ని వెతుక్కుని ఆ పుస్తకం దొరకకపోతే లైబ్రరీని అడిగితే 2 కాపీలు ఉన్నాయి, 2 ఎవరో తీసుకున్నారంటే వాళ్ళు ఎప్పుడు ఇస్తారని వెయిట్ చేసి ప్రతి మధ్యాహ్నం ఒకసారి వెళ్ళి అడిగి వాడిది ఇవ్వడం లేదంటే ఎప్పుడు ఇస్తాడో కనుక్కొని అప్పటి వరకు నిరీక్షించి ఆ పుస్తకం ఎప్పుడు చేతికి వస్తుందని చూసి అది బాలగంగాధర్ తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రిదైనా కావచ్చు, ఆయన రాసిన ఊరి చివరి ఇల్లు లాంటి కథానికలైనా కావచ్చు, చలం రాసిన మైదానం లాంటి నవలలైనా కావచ్చు, ట్యాగూర్ గీతాంజలికి తెలుగులో చలం గారు చేసిన అనువాదమైనా కావచ్చు, ఫూల్కి చాహ్ లాంటి హిందీ సూర్యకాంత్ త్రిపాఠి నిరాల లాంటి వాళ్ళు, మైథిలీ శర్గుప్తా లాంటి వాళ్ళు రాసిన హిందీ పద్యాలు అంటే ఏవైతే ఉంటాయో వాటిని తెలుగులోకి అనువదించినప్పుడు ఈ రెండింటికి ఉన్న తేడాన్ని తెలుసుకునే క్రమంలో ఉన్న ఉత్సుకత అయినా కావచ్చు, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, అది వాళ్ళు లేదు. తనికెళ్ళ భరణ్ గారు ఒక మాట అంటారు, అందిందా పోయింది అని. అంటే నీ చేతికి అందితే దాని విలువ తెలియదు. దీన్ని నారాయణ రెడ్డి గారు ఇంకోలా కూడా చెప్పారు, అనుకునేటప్పుడు ఉన్న ఆనందం అందుకున్నాక ఉండదు. అంతే కదా. అట్లా అందుకని ఇప్పుడు ఈజీ అయిపోయింది. అది తప్పట్లేదు, నేను దాన్ని తప్పట్లేదు. ఇవాళ
ఒక 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 బుక్ ఒక బడ్జెట్ని ఆర్థిక శాఖ మంత్రి లోక్సభలో ప్రవేశపెట్టిన 2 క్షణాల్లో బడ్జెట్ ఎకనామిక్ సర్వే ఎన్ని పేజీలు ఉంటే అన్ని పేజీలు మన మొబైల్లోకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తెచ్చుకోగలిగినంత గొప్ప సాంకేతికతలోకి వచ్చాం. అవును, అది నేను తప్పట్లేదు, అలాగే ఉండాలి, ప్రపంచం అలాగే మారాలి. మారుతున్న ప్రపంచంతో పాటు ఒక స్టూడెంట్గా ఏం నేర్చుకోవాలో ఆ నేర్చుకునే క్రమంలో నిన్ను నువ్వు కోల్పోవద్దని చెప్పడం మన ఉద్దేశం. స్టూడెంట్ అంటే అర్థం ఏంటి? తెలుసుకునేవాడు, అధ్యయనం చేసేవాడు అని అర్థం. స్టూడియస్ అంటాం మనం. అది కదా నువ్వు కావాల్సింది. నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఒక వీడియో చూసి ఒక 2-3 గంటలు అయ్యేసరికి నిన్ను నువ్వు కోల్పోయే స్టేజ్ నుంచి, ఒక ఫేస్బుక్లో అవి ఇవి బ్రౌజ్ చేసుకుంటూ వెళ్ళేసరికి 2-3 గంటల్లో నిన్ను నువ్వు కోల్పోయే దశ నుంచి ఇంకోటి ఏదో ఉందని తెలుసుకోగలిగితే మరింతగా గొప్పవాడు అవుతావని చెప్పే ప్రయత్నం చేయడమే మన ఉద్దేశం. ఆధునిక సాంకేతిక టెక్నాలజీ లాంటి వాటిని పట్టుకోవద్దని మనం అంటం లేదు, కాలంతో పాటు పరిగెట్టు. కానీ మౌలికమైన వాటిని, అంటే ఆకలేస్తే అన్నమైనా తింటావు, లేదు బర్గర్ అయినా తింటావు, ఏదో ఒకటి తింటావుగా. ఇప్పుడు మీరు చెప్పిన మీ విద్యార్థుల్లాగే మిగతా విద్యా వ్యవస్థ కూడా ఉందని మనం అనుకోవచ్చు కదా, ఈ యొక్క సోషల్ మీడియా ప్రభావం కానీ ఇదంతా కూడా. ఇప్పుడు ఇక్కడ ఒకటండి, 2 ఉన్నాయి. అంటే హ్యూమన్ ఫ్యాకల్టీస్కి ఉంటాయి కొన్ని. అంటే బేసిక్గా బ్రెయిన్కి మెమరీ అనేటువంటిది ఉంది. అసలు లిపి లేని రోజుల్లో ప్రైమరీ మెమరీ టు ప్రైమరీ మెమరీ వెళ్తూ ఉండేది. తర్వాత లిపి కనిపెట్టుకుని అంత ప్రెషర్ పెట్టుకుని గుర్తుపెట్టుకోకుండా మర్చిపోయినా పర్లేదు రిఫర్ చేసుకుంటాం అన్నటువంటి ధోరణికి వచ్చి కొంచెం దీనికి పని తగ్గించి దీన్ని చేసుకున్నాం. తర్వాత మీరు ఇందా చెప్పినట్టుగా ఏదన్నా ఒక విషయం కావాలని లైబ్రరీకి వెళ్ళి శోధించి సాధించాలి, అదే ధీరగుండం టైపులో వెళ్ళి చాలా కష్టపడి వెతికి పట్టుకుని ఇంత కష్టపడ్డాం కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవాలి అని చెప్పని దాన్ని జీర్ణించుకుని ఉండేవాడు. ఇప్పుడు బటన్ నొక్కితే వచ్చేస్తోంది. దానివల్ల శోధించడం అనేటువంటి కార్యక్రమం కూడా తగ్గిపోయింది. దానివల్ల ఏంటి, ఎప్పుడు నొక్కినా వస్తుంది కదా అని చెప్పని మెమరీలో కూడా అసలు వాడట్లా. నేనేది సోషల్ మీడియా వచ్చింది, దాన్ని వాడుకోవాలి అనేది ఒకటైతే దాన్ని వాడుకోవటం మూలాన నీలో ఉన్నటువంటి హ్యూమన్ ఎబిలిటీస్ పోతున్నాయి అనేది దాని రీత్యా దీని యొక్క నియంత్రణ ఎలా ఉండాలంటారు? డిజిటల్ డీటాక్స్, ఇంటర్నెట్ డీటాక్స్ యొక్క అవసరం ఎంతవరకు ఉందంటారు? ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్ చెప్పాలి అంటే, నువ్వు ఏదైనా చెయ్యి, నీ మౌలికమైన ఎబిలిటీస్ని పోగొట్టుకోకు. అండ్ ట్రాంక్విలిటీ అనే పెద్ద పదం వాడతాము. మనం లోపల ఒక చిన్న శాంతి, ప్రశాంతత, సెరెనిటీ అది వచ్చేలా చేసుకో. నువ్వు ఏదైనా చూడు, ఇంటర్నెట్లోకి వెళ్తున్నావు, డిజిటల్ మీడియాలోకి వెళ్తున్నావు, అది చూస్తున్నావు, ఎన్నైనా చూడు, కానీ అది నీ యొక్క ఇంటర్నల్ ట్రాంక్విలిటీని పోగొట్టే స్థాయిలో, నీ ఇన్నేట్ ఎబిలిటీస్ని పోగొట్టే స్థాయిలో ఉండకుండా చూసుకోవడం నువ్వు చేయాల్సింది. అది విచిత్రం ఏంటంటే, నేను దాన్ని ఇంకోలా చెప్తాను. ఈ కాలం పిల్లలు అంటే, ఉదాహరణకి నేను దాదాపు ఇప్పుడు డిగ్రీ చదువుతున్న, బీటెక్ చదువుతున్న పిల్లలతో ఎప్పుడైనా కూర్చుని మన చుట్టాల్లో కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఎప్పుడు కాలేజీకి వెళ్ళినప్పుడు కావచ్చు, వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ సోషల్ మీడియాలు దీని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇది మా తరం, మా జనరేషన్ జెడ్, మిలీనియల్స్ మేము, ఈ జనరేషన్ జెడ్కి ఇది కావాలి, ఆల్ఫా జనరేషన్లో ఉన్నాం మేము, ఈ ఆల్ఫా జనరేషన్లో మేము దీన్ని తీసుకుంటాం అనేది చెప్తున్న తరానికి నేను సూటిగా వేసే ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, చాలా సింపుల్గా అడిగిన ప్రశ్న ఏంటంటే, నువ్వు తీసుకుంటున్నావా, తీసుకున్న దాన్ని రీథింక్ లేదా థింక్ లేదా ఆలోచించడం లేదా సింథసైజ్ చేయడం లేదా రెసిప్రొకేట్ అవ్వడం లేదా కనీసం రెస్పాండ్ అవ్వడం చేస్తున్నావా? ఇది జరగనప్పుడు నువ్వు తీసుకున్నావు ఒకటే, నువ్వు తీసుకోకపోయినా ఒకటే. అది ప్లీజ్ థింక్. ఆ రెసిప్రొకేషన్ అనేది జరగాలి. అది ఏదైనా కావచ్చు, వార్తల్లో వచ్చిన ఏదైనా ఒక విషాదకరమైనది కావచ్చు, గుజరాత్లో ఏదైనా ఒక కేబుల్ బ్రిడ్జి కనుక పడిపోతే కనుక అది ఎందుకు పడిపోయింది, దాని వెనకాల ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఏంటి, లాంటి వాటితో పాటు ఎంతమంది చనిపోయారు, ఎన్ని విషాద గాథలు ఎన్ని కుటుంబాల్లో ఉన్నాయని ఒక మానవీయ స్పృహ నీకు ఉండాలి.
కేబుల్ బ్రిడ్జ్ అంటే ఏంటి? కేబుల్ బ్రిడ్జ్ అనేది ఏ టెక్నాలజీ తోటి తయారు చేస్తారు, దాని వెనకాల ఉన్న టెక్నాలజీ ఏంటి తెలుసుకోవాలనే ఉత్సుకత నీకు ఉండాలి. రేపటి రోజు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే సమాజంలో నా పాత్ర ఏంటి, నేను ఎక్కడ ఎలా రెస్పాండ్ అవ్వాలి అని తెలుసుకోగలిగిన ఒకనొక అంటే సోషల్ బీయింగ్నెస్ అంటాం, అది ఉండాలి. ఇవేమీ లేకుండా నువ్వు క్యాజువల్గా నువ్వు ఫేస్బుక్లోనో ఇంకో దాంట్లోనో నీ కాలాన్ని వెచ్చిస్తే మాత్రం వేస్ట్. నేను అందునే ఏమంటానంటే ఫేస్బుక్ అనేది ఎలా పనిచేస్తుందో చెప్పు, అంతవరకు ఫేస్బుక్లోకి వెళ్ళొద్దంటాను నేను. దాని వెనకాల చాలా అంటే ఆశ్చర్యపోయేంత టెక్నాలజీ ఉందిగా, అదే మామూలు విషయం కాదు కదా. మామూలుగా జస్ట్ క్యాజువల్గా యూట్యూబ్లోకి మనం వెళ్ళి ఏదో ఐ డ్రీమ్ ఇంటర్వ్యూస్ అని కొడితే అయిపోయింది, 2-3 చూసేసాం. ఆ తర్వాత మళ్ళీ మనం సైన్ అవుట్ అయ్యాం లేదు, మామూలుగా మనం బయటకు వచ్చేసాం. మళ్ళీ తర్వాత గంట తర్వాత 2 గంటలు ఓపెన్ చేస్తుంటే యూట్యూబ్ ఏం చేస్తుంది నీకు, గతంలో నువ్వు చూసిన దానికి ఉపయోగపడే రెలవెంట్ అయ్యే వాటినట్టి చూడు చూడు చూడని పంపిస్తుంది కదా. దీనికి మెటావర్స్ అని పేరు పెడతావా, దీని వెనకాల ఉన్న స్ట్రింగ్ అనే పేరు పెడతావా, హ్యాష్ ట్యాగ్స్ అనే పేరు పెడతావా, SU అని పేరు పెడతావా, ఏ పేరు పెడితే ఏంటి అది తెలుసుకో. ఇది స్టార్టప్ అంటున్నాము. స్టార్టప్ అంటే ఏంటి, స్టార్టప్ వెనకాల ఉన్నది ఏంటి, అసలు దాని వెనకాల ఉన్న ఎకనామిక్స్ ఏంటి, టెక్నాలజీ ఏంటి, దాంతోపాటు నువ్వేం తెలుసుకుంటున్నావు, నువ్వు ఒక స్టార్టప్ పెట్టగలవా లేదా, నువ్వు పెడితే లాభపడతావా నష్టపోతావా తెలుసుకో. ఓయో రూమ్ అనే కాన్సెప్ట్ని అసలు ఈ భారతదేశంలోకి ఎప్పుడు తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు, ఆ కొంచెం అసలు ఎవడు ఊబరు, ఓలా, లేకపోతే స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవి ఎలా పనిచేస్తాయో తెలుసుకో. వాట్సాప్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటో చెప్పు. అంటే నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో అక్కడ రెస్పాండ్ అవ్వు. ఇవాళ నాకు 48 ఏళ్ళండి, 48 ఏళ్ల వయసులో నా చేతిలోకి సెల్ ఫోన్ వచ్చింది 20 ఏళ్ల కిందట. అంటే నా జీవితంలో సగంలోంచే సెల్ ఫోన్ వచ్చింది, అంతకుముందు లేదు. వాట్సాప్ మీరైనా నేనైనా ఎవరైనా చూస్తుంది గత 10 ఏళ్ల నుంచో 8 ఏళ్ల నుంచో, సోషల్ మీడియాలు చూస్తుంది గత 10 ఏళ్ల నుంచో. మరి ఇవన్నీ ఇవాళ 48 ఏళ్ల వయసులో ఉన్న మాలాంటి వాళ్ళకి దాని వెనకాల సాంకేతికత తెలుస్తున్నప్పుడు ఇవాళ జనరేషన్ తెలుసుకోవాలి కదా. అందరూ తెలుసుకోవట్లేదు అంటలేదు నేను, ఇందాకని చెప్పాను కదా 10% తెలుసుకుంటున్నారు. అందుకని భారతదేశంలో యూత్ పాపులేషన్ ఎక్కువ ఉందని మనం సంబరపడే లోపు ఈ యూత్ కేవలం బిగ్ బాస్లు చూసుకుంటూనో, త్రిబుల్ రైడింగ్ చేసుకుంటూనో తమ కాలయాపన చేస్తున్నారనే బాధ కూడా అలాగే ఉంది. మీ ఎడ్యుకేషన్ ఏంటి, మీ క్వాలిఫికేషన్ ఏంటి? నాదా, నాకు తెలిసి ఇంతవరకు నేను ఎవరికీ చెప్పలేదండి. BSc కంప్యూటర్ సైన్స్, MSc ఫిజిక్స్, MA తెలుగు లిటరేచర్, MA పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్, మాస్టర్స్ ఇన్ కమ్యూనికేషన్ జర్నలిజం, బ్యాచిలర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్. ఇవన్నీ మీరు యూనివర్సిటీస్కి వెళ్ళి చదివారు? దాదాపు ఒకటి మాత్రమే యూనివర్సిటీ ఏదో వెళ్ళి చదివాను, మిగతావన్నీ పార్ట్ అదే ఏమంటుందని ఆన్లైన్ ఓపెన్ యూనివర్సిటీ. ఒకటేమో BR అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇది మన హైదరాబాద్. తర్వాత వచ్చి ఒకటేమో తెలుగు యూనివర్సిటీ PPR, మిగతావి రెండునేమో మన G రామిరెడ్డి, ఇది ఒకటేమో ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. పరుగు ఆపటం ఒక కళ అని అద్భుతమైన పుస్తకం శోభన్ బాబు గారి జీవితానికి సంబంధించి రాశారు. అవును, ఆయన కూడా అందరికీ, ఆయన మిత్రులకు కానీ అందరికీ చెప్పేది ఇన్వెస్ట్ ఎవ్రీథింగ్ ఆన్ ల్యాండ్, ఆన్ రియల్ ఎస్టేట్ అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. బహుశా అది మీరు ఫాలో అయ్యి ఉంటారేమో ఖచ్చితంగా అని నాకు అనిపించింది. ఖచ్చితంగా. యాక్చువల్గా ఏంటంటే శోభన్ బాబు గారికి ఇన్ఫ్లుయెన్స్ ఆమె చాలా ఉంది ఆ బుక్ రాయడం వల్ల. 2009 ఆ ప్రాంతంలో, అంటే వాళ్ళకి అంతా ఒక 13 సంవత్సరాలు అవుతుంది, కాసాటిగా 13-14 సంవత్సరాలు. శోభన్ బాబు గారి నుంచి నేను నేర్చుకున్న వాటిల్లో యాజ్ యూ టోల్డ్ ఖచ్చితంగా ఒక ఫినాన్షియల్ సెక్యూరిటీ, అందులో డౌట్ ఎక్కడా లేదు. 2 ఫినాన్షియల్ డిసిప్లిన్, 3 అఫ్కోర్స్ సెల్ఫ్ డిసిప్లిన్. వెల్త్ అంటే సంపదని కేవలం సంపదగా ఉంచేయడం కాకుండా దాన్ని అనుభవించడం. అవును, సంపదని తెస్తున్నప్పుడు ఎలాగొచ్చింది అనేది ఆలోచన తేవడం. దాన్ని నేను శోభన్ బాబు గారి యొక్క ఈక్వేషన్ అని చెప్తాను. ముత్యాల ముగ్గు సినిమాలో పాట ఉంటుంది, ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ అనే పాటలో, తీరైన సంపద ఎవరింట నుండు, దినదినము ముగ్గున్నలో గిళ్ళ నుండు, ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ. ఆ పాటలో ఉన్న తీరైన సంపద అనే దాన్ని రోజు కనీసం ఒక 10 సార్లు అయినా
ఏ వీలైతే 100 సార్లైనా విన్న వ్యక్తి సోమన్ బాబు గారు. ఆ. సంపద రావడం ఇంపార్టెంట్ కాదు, తీరుగా వచ్చిందా లేదా అని ఇంపార్టెంట్. సంపద వచ్చిన తర్వాత అది పాము కాకూడదు అన్నారు. అది పాము కాకూడదట. ఏదో మహాభారతంలో ధర్మరాజు అంటాడు, పామున్న ఇంట ఉన్నట్టు ఉంటుంది అంటాడు. అంటే ఎలాగా? అది పాము అయితే ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడ ఉంటుందో తెలియదు. అది కాటేస్తుంది, బయట ఉండే కాదు మనల్నైనా కావచ్చు. అది ఎప్పుడు ఎక్కడికి వెళ్తుందో తెలియదు, అది ఇంట్లో ఉన్నంత వరకు మనకి మనశ్శాంతి ఉండదు. అందుకని సంపద ఎప్పుడూ కూడా పాములా ఉండకూడదు అన్నారు. మరి ఎలా ఉండాలి అంటే చందనపు మొక్కలా ఉండాలి అన్నారు. చందనం మొక్క అంటే గంధపు చెక్క. అది ఇంట్లో ఉంటుంది, వాసన అందరికీ వెదజల్లుతుంది, కరిగిపోతూ కూడా వాసనే ఇస్తుంది. సో అట్లా నేనెవరు నమ్ముతానంటే సోమన్ బాబు గారి యొక్క ఇన్ఫ్లుయెన్సే మనం ఉన్నంతలో చేయి చాచకుండాను, కష్టపడుతూను, ఎప్పుడు పరుగు ఆపడం అనే టెక్నిక్ తెలియాలో తెలుసుకుంటూను, అసలు పరుగు ఆపాలన్నా కూడా మరి వెనకాలైతే ఉండాలి కదా, నీళ్లు పోయాలి కదా అని తెలుసుకుంటూ, అంటే మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి చెప్తున్నాను. 2024లో నేను 50 ఏళ్ళు అవడమో ఎంటర్ జరుగుతుంది మొత్తం మీద. అక్కడి నుంచి నా లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నాను నేను. గత 4 ఏళ్ళు కానీ నేను చాలా క్లాసులు తగ్గించుకున్నాను. నేను ఆఫ్లైన్ క్లాసులు మానేశాను. ఆలోచన 50 తర్వాత ఏం చేద్దామని? ఆధ్యాత్మికత అనే పెద్ద పదానికి చాలా సింప్లిఫై చేసి చెప్తాను. నేను నేర్చుకున్న జీవిత పాఠాలు నేను చెప్పడం, సింపుల్ చెప్పాలంటే, ఇంకా లాజికల్గా చెప్పాలంటే, నేను చదువుకున్న పుస్తకాలు చెప్పడం, నేను నేర్చుకున్న జీవిత పాఠాలు చెప్పడం. అలా అని చెప్పి ప్రీచింగు టీచింగులు కాదు, నాకు తోచిన మాటలు నేను మాట్లాడుతూ నలుగురికి ఉపయోగపడే పెద్ద పదం కూడా అక్కర్లేదు యాక్చువల్గా. అంటే C2C అంటాను నేను, కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీకి తీసుకెళ్ళడం. సింపుల్గా చెప్పాలంటే అది ఏదైనా కావచ్చు. పెళ్ళి చేసుకోవాలా మానాలా కన్ఫ్యూజన్, ఉద్యోగం చేయాలా మానాలా కన్ఫ్యూజన్, బిజినెస్ చేయాలా మానాలా కన్ఫ్యూజన్, విడాకులు ఇవ్వాలా మానాలా కన్ఫ్యూజన్, ఏ పదాలైతే మనం వాడతామో కన్ఫ్యూజన్. ఏమిటండి అదే కదా ప్రశ్న, యుద్ధం చేయాలా మానాలనే ప్రశ్నే కదా అర్జునుడిది. ఆ కన్ఫ్యూజన్స్ ఉన్న వాళ్ళకి ఐ వాంట్ టు గివ్ క్లారిఫికేషన్స్, నాట్ ఆన్ ఏ పర్సనల్ బేసిస్, ఇండివిజువల్గా కౌన్సిలింగ్ కాదు. థ్యాంక్స్ టు టెక్నాలజీ, యూట్యూబ్, నలుగురికి 4 మంచి మాటలు చెప్పడం. మీరు చెప్పలేదు కానీ నాకు రీసెర్చ్లో ఇది కూడా ఒకళ్ళు చెప్పారు నాకు. ఏంటది? తాబేలు ఆకారంలో ఒక ఆశ్రమం కట్టబోతున్నారట మీరు. నిజమా? నిజమే. అది యాక్చువల్గా ఏమిటండి అది? అంటే ఒక మనిషికి ప్రధానంగా కోరిక ఏంటి, ఏం కోరుకుంటాడు అన్నప్పుడు ఆయుష్. అవును. తర్వాత ఆరోగ్యం, అంటే ఆయుష్తో కూడిన ఆరోగ్యం ఉంది. తర్వాత మిగతావన్నీ. అందుకని మన వాళ్ళు ఆరోగ్య ఐశ్వర్య బల సమృద్ధులతోటి అన్నారు దీవించేటప్పుడు. ఆయుష్ అనేది బాగా ఎక్కువ ఉన్నది ఏమిటి అంటే టోర్టాయిస్, తాబేలు. 200-250 సంవత్సరాలు బతికేస్తాం. సరే, దాని వెనకాల కారణాలు ఏంటంటే శ్వాస తక్కువ తీసుకోవడం, నిమిషానికి తక్కువ తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం బతుకుతుంది. సో నేనేమనుకుంటున్నానంటే ఒక తాబేలుని ఉదాహరణగా చూపించి మన డిస్కషన్ ఇవాళ స్టార్ట్ అయింది కూడా అక్కడే, మీరు గమనించే ఉంటారు. అంటే మనిషికి ఇప్పుడు కూడా సింబాలికల్గా చెప్పగలగాలి మనం. అమూర్తంగా చెబితే అర్థం కాదు, మూర్తంగా చెప్పాలి. అంటే ఒక ఫిజికల్ కాంపోజిషన్లో చెప్పాలి. ఆ ఫిజికల్ కాంపోజిషన్లో ఒక టార్టాయిస్ మన యొక్క జీవితాల్లో బాగా బతుకుతున్నది, ఎక్కువ కాలం బతుకుతున్నది, శ్వాస మీద జస్ట్ ధ్యాస ఉండడం వల్ల మాత్రమే, అంటే అది చేస్తుందన్న ఉద్దేశం కాదు, దాని నేచర్ అదే.